ఈ ఆరాధనకు కూడి వచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. యెషయా ప్రవచన గ్రంథం 42వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుతారు. యెహోవా సూర్యుని వలె బయలుదేరెను, యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకొనుచు, ఆయన గర్జించుచు తన శత్రువులను ఎదురించును, వారి ఎదుట తన పరాక్రమమును కనపరుచుకొనును. గట్టిగా చప్పట్లు కూడదా? దేవాతి దేవుడు ఒక శ్రేష్టమైన మాట ఈ ప్రవచన గ్రంథంలో లిఖించాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా సూర్యుని వలెను ఆయన బయలుదేరాడు, ఎలా యోధుని వలెను ఆయన గర్జించుచు శత్రువుల అందరి ఎదుట తన పరాక్రమమును కనపరుచుకుంటున్నాడట. దేవుడు ఎందుకు ఈ మాట ఈ పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు అంటే, తన ప్రజలైన వారు శత్రువుల మధ్యలో నిలిచిపోయారు. ఎలాంటి స్థితిగతుల మధ్యలో వారు నిలిచిపోయారు అంటే, శత్రువుల చేతుల నుంచి విడుదల పొందలేక, శత్రువుల చేతుల నుంచి బయటపడలేక, ఎంత ప్రయాసపడుతున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎంత చెమటను కారుస్తున్నా వారి మిగిలింది ఏంటి అంటే కన్నీరే. ఆ కన్నీళ్ళ నుంచి వస్తున్న మాట ఏంటంటే, ఇక మాకు ఈ శత్రువుల చేతుల్లోంచి మేము విడుదల పొందలేం. నేనంటాను, దేవుని పేరు పెట్టబడిన ప్రజలలో, ఆ సైన్యములో పరాక్రమవంతులు లేరా? చెప్పండి. బలశూరులు లేరా? శక్తి కలిగిన వారు లేరా? శత్రువులతో యుద్ధము చేయుటకు శక్తి లేని వారు ఎవరైనా ఉన్నారు అక్కడ? శక్తి కలిగిన వారే ఉన్నారు. అంటే సైన్యములో ఒక వ్యక్తి నిలిచి ఉండాలి అంటే ఆ వ్యక్తి ఏమై ఉండాలి? యుద్ధానికి సిద్ధపడిన వాడై ఉండాలి, యుద్ధము చేయుటకు సామర్థ్యత కలిగిన వాడై ఉండాలి. అంటే ఒక సైన్యములో ఒక వ్యక్తిని చేర్చుకోవాలి అంటే అన్నిటికీ అతడు అర్హుడై ఉండాలి. అలాంటి వాడే సైన్యములో ఉంటాడు. ఇప్పుడు నేనంటానండి, మరి ఈ ప్రజలకు బలము లేదంటారా? ఈ ప్రజలు శక్తిహీనులు అంటారా? కాదు కదా. బలము కలిగిన వారే, సామర్థ్యత కలిగిన వారే, శత్రువులతో పోరాడి జయించగలిగిన వారే. అయినప్పటికీ వీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి? శత్రువుల చేతి కింద. వీరు ఏ చోట నిలిచిపోయారు అంటే శత్రువుల చేతి క్రింద నలపబడుతూ వస్తున్నారు. వీరందరినీ దేవాతి దేవుడు చూచి ఆయన తన మనసులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. అయ్యో, నా ప్రజలు బలహీనులయ్యారు, నా ప్రజలు సొమ్మసిల్లిపోయారు. ఏ విధము చేతనైనను ఇప్పుడు కానీ నేను బయలుదేరకపోతే, ఇప్పుడు కానీ నేను నా సింహాసనమును విడచి నా ప్రజల మధ్యలోనికి నేను వెళ్ళకపోతే, నా ప్రజలందరూ హతులైపోతారు, నా ప్రజలందరూ క్లిష్ట పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతారు. కనుక ఆ స్థలములో నుండి, ఆ చోట నుండి నేను వారికి విడుదల కలగ చేయాలి అని తిన్నగా ఆయన సింహాసనం నుంచి లేచి తిన్నగా బయలుదేరి వస్తుంటే ఒక ఆలోచన వచ్చిందండి. దేవుడు ఎవరు? మహిమ కలిగిన మహారాజు కదా. దేవుడు ఎవరు? స్తుతులపై ఆసీనుడై ఉండగలిగిన దేవుడు కదా. మరి దేవుడు పరలోకంలో ఏమై ఉన్నాడు? సింహాసనాసీనుడై ఉన్నాడు. ఈ సింహాసనం చుట్టూ ఎవరున్నారు? చెప్పరేంటి? దేవదూతలు అందరూ ఉన్నారు. ఈ దేవదూతలందరూ యేసయ్య ముఖాన్ని చూస్తూ ఏం చేస్తున్నారు? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని స్తుతిగానము దేవునికి చెల్లిస్తూ ఉంటే ఆ స్తుతి గానాన్ని ప్రక్కన పెట్టి ఎవరిని చూశాడు?
యేసయ్య ముందు లేకపోతే దేవుని ముందు నిలబడిన దేవదూతలను చూడాలా. దేవుని సన్నిధిలో చేరి స్తుతిస్తున్న దేవదూతల మీద ఆయన మనసు లేదు. ఆయన మనసు అంతా ఎక్కడ ఉందంటే ఆయన పోలికలో తయారు చేయబడిన మానవుని మీద ఆయన కనుదృష్టి ఉంది. ఆయన పోలికలో తయారు చేయబడిన వ్యక్తి మీద ఆయన చూపు పడాలని కోరుకున్నాడు. భూమి మీద ఉన్న మానవుని స్వరం ఆయన వినాలని ఆశపడ్డాడు. ఎప్పుడైతే వీరిని చూచాడో, ఎప్పుడైతే వీరి పరిస్థితిని ఎరిగాడో, మరుక్షణం స్తుతులన్నిటిని ప్రక్కన పెట్టాడు, లేచాడు. లేచి వస్తుంటే ఉన్న పాటున వస్తున్నాడు కదండి, ఆ ప్రక్కనున్న దేవదూతలందరూ కలిసి ఎవరిని అడుగుతూ ఉన్నారు? చెప్పండి గట్టిగా. దేవదూతలందరూ కలిసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, ఏమయ్యా మేము ఎంతమంది చేరి ఏకస్వరముతో ఏక మనసుతో మేము మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటే, మేము మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటే, మేము మిమ్మల్ని గణపరుస్తుంటే ఏంటి ఉన్నపాటున లేచావేంటి? ఎక్కడికి బయలుదేరుతున్నావేంటి? ఏంటి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావేంటి? నేనంటానండి, యేసయ్య చెప్పాలని రూల్ ఏమైనా ఉందో వాళ్ళకి? సప్పరించగాకండి, గట్టిగా చెప్పు. వాళ్ళందరికీ ఒక డౌట్. ఎవరందరికీ? దేవదూతలందరికీ. నేను ఇట్టాగే ఆలోచించానండి, ఆలోచించినట్టుగా చెప్తున్నా మీతో. నేను దేవదూతలందరూ స్తుతిస్తుంటే యేసయ్య లేచి బయలుదేరి చెప్పాలా? ఎవరికి చెప్పాలా? దేవదూత, ఇదిగో నువ్వు ఒక్కసారి రెక్కలు విప్పంగానే కొన్ని కోట్ల స్వరాలు నీ రెక్కల నుంచి వస్తున్నాయి, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను, నీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్తాను అన్నాడు. ఏంటి మాట్లాడండి? ఏం మాట్లాడాలా? చుట్టుప్రక్కల ఉన్న దేవదూతలందరితో, అమ్మా ఇంతకాలం మీరు సృష్టించబడినప్పటి నుండి ఇప్పటి వరకు నన్నే కనపరుస్తున్నారు, నన్నే స్తుతిస్తున్నారు, మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్తాను అన్నాడు. ఏంటి మాట్లాడండి? ఇవన్నీ ఏం చేయాల? అందరూ స్తుతిస్తున్నారు. అసలు నేననే మాట ఏంటంటే, దేవదూతకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎవరు చెప్పండి? సర్వలోకానికి చక్రవర్తి. ఆయన చెప్పాల్సిన అవసరం ఏం లేదు. దేవదూతలకు చెప్పిన పలానా చోటకు వెళుతున్నాను, పలానా చోట అడుగు పెడతాను, పలానా చోట దిగుతానని అని ముచ్చట చెప్పవలసిన అక్కరలేదు. నాకు ఇంకా డౌట్ ఏంటంటే, వాళ్ళందరూ అనుకుంటారు, ఈయన చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి? పక్కన దేవదూతతో చెప్పిండది, దేవదూత నీకేమన్నా చెప్పాడా దేవదూత? ఆ దేవదూత అంతది నాకెందుకు చెప్తాడు? తిక్కమొహమా? ఆ దేవదూత అంటే నాకెందుకు చెప్తాడేంటి? ఆయన ఎక్కడికి వెళ్ళదలుచాడు అక్కడికి వెళుతాడు. ఆయన ఏమి చెయ్యదలుచాడు అది చేస్తాడు. అడిగేదానికి మనం ఎవరిమి? డోర్ మూయ్ అన్నది ఇంకొక దేవదూత. అంతేనంటావా? మరి అంతకాక ఎంత? నిన్ను నియమించింది ఎందుకు? మాట్లాడండి. నిన్ను నియమించింది ఎందుకు? స్తుతించేదానికి. దేవుడు తన నోటి మాట చేత నిన్ను ఎందుకు నిర్మించాడు? ఆయన్ను స్తుతించాలి. నీకు స్తుతించే డ్యూటీ ఇచ్చాడు, కానీ ఎంక్వైరీ పెట్టే డ్యూటీ నీకు, ఎక్కడికి వెళుతున్నాడు అడిగే డ్యూటీ నీకు, ఎక్కడ ఉన్నాడు అడిగే డ్యూటీ నీకు ఇవ్వలేదు ఆయన. దేవునికి ఏమిచ్చాడు అదే చెయ్యి. దేవునికి ఏం అప్పగించాడు దాని ప్రకారం అడుగులు వేయి. వేరొక దానితో నీకు అవసరం లేదని ఒక దేవదూత తిట్టేలోపు, నిజమే కదా, నాకెందుకు? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేశాడో, దేవుడు ఎందుకు ఆయన సన్నిధిలో నన్ను నిలుపుకున్నాడో నేను దాన్ని గ్రహించి ఆయన మాత్రమే నేను స్తుతించాలి అని అప్పటి వరకు మీటింగ్ పెట్టిన దేవదూతల నోటు మీద వేసుకున్నాయి. యేసు ప్రభు కూడా నేననే మాట ఏంటంటే, యేసు ప్రభు వారి మనసును ఎరగలేదేంటి? చెప్పరేంటండి? ఎరిగాడా లేదా? ఎరిగాడు. యేసు ప్రభు వారి మనసును ఎరిగి, సరే వెళ్తా, నాకేం పనిలే, నేను వెళ్ళవలసిన చోటకి నేను వెళ్ళాలి అని ఆ స్తుతించే ప్రజల మధ్యలో నుండి, లేక స్తుతించే దేవదూతల మధ్యలో నుంచి ఆయన సింహాసనం నుంచి లేచి తిన్నగా బయలుదేరుతున్నాడు. ఎక్కడికి బయలుదేరుతున్నారు? ఏ చోట దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అణచివేయబడుతున్నారో, ఏ చోట దేవుని ప్రజలు నలపబడుతున్నారో,
ఏ చోట దేవుని ప్రజలు విడుదల పొందలేక నిస్సహాయ స్థితిలో పడిపోయి ఉన్నారో ఆ శత్రువుల చేతిలో నుంచి, ఆ శత్రువుల మధ్యలో నుంచి దేవుడు విడిపించాలని ఆయన ఏం చేశాడు తెలుసా? తిన్నగా బయలుదేరి, ఎలా బయలుదేరాడు చెప్పండి? చాత కాని వాని వలె కాదు. ఎలా బయలుదేరాడు? ఏదో వచ్చి చూసి పోదామని కాదు. ఎలా బయలుదేరాడు అంటే ఒక సూర్యుని వలె ఆయన ఎలా బయలుదేరాడు? గర్జించుచు, నా ప్రజలకు ఎవడు అడ్డుగా నిలబడుతాడు? నా ప్రజలను ఎవడు అణచివేస్తాడు? నా ప్రజలకు ఎవడు విరోధముగా నిలబడుతాడు? ఎవర్రా నా ప్రజలకు అడ్డుగా నిలబడేది అని ఏం చేస్తున్నాడు ఆయన? మౌనంగా రావట్లా. ఎలా వస్తున్నాడు? ఒక సూర్యుని వలె, ఒక యోధుని వలె ఆయన గర్జించుచు తన పరాక్రమమును, తన బలమును శత్రువులకు కనపరిచేటట్లుగా, శత్రువుల ఎదుట ప్రత్యక్షపరిచేటట్లుగా ఆయన సూర్యుని వలె బయలుదేరి మన మధ్యలోనికి రాబోతూ ఉన్నారు. మన మధ్యలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఆయన పరాక్రమం కనపరచబోతూ ఉన్నారు. ఆయన బాహుబలమును చాపబోతూ ఉన్నారు. ఆయన శక్తిని మన ఎదుట ఆయన ప్రత్యక్షపరచబోతూ ఉన్నారు. ఏ శత్రువులు మనల్ని భయపెడుతున్నారో ఆ శత్రువులతో పోరాడుటకు, ఆ శత్రువులను కలవరపరుచుటకు ఎలా రాబోతున్నాడు చెప్పరేంటండి? ఒక పరాక్రమము కలిగిన శూరుని వలెను, పరాక్రమము కలిగిన యోధుని వలెను ఆయన ఎలా దిగి వస్తున్నాడు? గట్టిగా చెప్పండి. ఓంకరించుచు అంటే గర్జించుచు ఆయన బయలుదేరి వస్తున్నారు అని కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ మాట రాశాడు. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, ఇప్పటి వరకు నీ బలము మీద నీవు ఆధారపడ్డావేమో, నీ శక్తి మీద నీవు ఆధారపడ్డావేమో. నాకు బలం లేదంటావా? నాకు శక్తి లేదంటావా? నేను సూర్యుని కాదంటావా? నేను యోధుడిని కాదంటావా? అని విర్రవీగుతూ అడుగులు వేస్తూ వచ్చినందువలనే నేటి వరకు బయటికి రాలేని స్థితిలో ఉన్నావు కదా. నీ శక్తి మీద నీవు ఆధారపడుతూ వచ్చావు, నీ బలం మీద నీవు ఆధారపడుతూ వచ్చావు. అందుకే అన్ని విషయాలలో అవమానం కలుగుతూనే వస్తుంది, ఆటంకాన్ని ఎదురు చూస్తూనే వస్తున్నావు. ఎందుకని? నీ బలం అది. ఎందుకని? నేను యోధుడును కానా అని నీవే విర్రవీగుతున్నావు. అందుకే ఏం కలిగిందంటే ప్రతి చోట అడుగు పెట్టిన ప్రతి చోట ఏం కలిగింది? అవమానమే, అపజయమే, అపకీర్తే, ఆవేదనే తప్ప మరొకటి మన జీవితంలో చూడలేకపోయాం. ఈ ఆరాధనలో ఒక సేవకుడిగా నిండు మనసుతో నేను కోరుకొని మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నానండి. ఇదిగో ఈ ఆరాధనలో నా దేవుడు నిన్ను భయపెడుతున్నా, నిన్ను కృంగదీస్తున్నా, నిన్ను అవమానపరుస్తున్నా, నీకు విరోధముగా నిలిచి నీ ఎదుట నిన్ను హేళన చేస్తున్నా, నీ శత్రువులందరినీ ఆయన చూచాడు. ఇప్పుడు నువ్వు బలహీనపరచబడుతూ వచ్చావు. వాటన్నిటి మధ్యలో అడుగు ముందుకు వేయలేక నిస్సహాయ స్థితిలో పడిపోయావు. వారిని ఎదిరించే శక్తి నీకు లేకుండా పోయింది. వారితో నువ్వు యుద్ధము పూనుకొని వారి మీద నువ్వు జయించవలసిన నీవు జయించలేక అలాగే కన్నీరు కారుస్తూ వచ్చావు. ఇక నేను బయటికి రాలేను, ఇక నేను విడుదల పొందలేను అనే నిస్సహాయ స్థితిలో నీవు నిలిచిపోయావు. ఆ పరిస్థితులన్నిటిని నా ప్రభువు చూచాడు కనుకనే ఈ నవంబర్ ఈ 9వ తేదీన నా ప్రభు మీ అందరితో చెబుతున్నారు, ఇదిగో నేను ఒక సూర్యుని వలె మీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నాను. సూర్యుని వలె మీ యొద్ద నేను అడుగు పెట్టాను. ఒక యోధుని వలె నేను మీ మధ్య ఉండబోతూ ఉన్నాను. ఇక మీదట ఏ శత్రువుని ఎదుట నిలబడకుండా నేను తారుమారు చేయబోతూ ఉన్నాను, అణచివేయబోతూ ఉన్నాను. నా పరాక్రమమును నేను కనపరచబోతూ ఉన్నాను. నిశ్చయముగా నా పరాక్రమమును నేను కనపరచి మిమ్మల్ని అందరినీ మీ శత్రువుల ఎదుట నేను మిమ్మల్ని ఘనముగా నియమించబోతూ ఉన్నాను, ఘనతగా నేను ఉంచబోతూ ఉన్నాను. మీ శత్రువులు ఇక మీ ఎదుట నిలబడకుండా నేను వారిని తుడిచివేయబోతూ ఉన్నాను.
ఆ శత్రువులందరినీ నీ ముంగిట నిలబడకుండా నేను అణచివేయబోతున్నాను. ఎందుకంటే నేను ఒక శూరుని వలె బయలుదేరాను. ఎలాంటి శూరుడు చెప్పండి? ఎలాంటి శూరుడు చెప్పండి? పరాక్రమము కలిగిన శూరుని వలె శత్రువులను ఎదురించుటకు ఆయన గర్జించుచు బయలుదేరాడు. నేనంటే బయలుదేరాడు కాదు, ఆల్రెడీ బయలుదేరి మన మధ్యలో అడుగు పెట్టారు. మీరు వెళ్తుండగా మీకు ముందుగా నా దేవుడు వెళ్ళబోతూ ఉన్నాడు. మీరు వెళ్తుండగా మీ మార్గాలన్నీ నా ప్రభు సరళం చేయబోతూ ఉన్నాడు. ఆయన మీ ముందు నిలిచి, ఆయన మీ ముందు నడిచి, ఆయన మీ ముందు ఉండి, ఆయన ఒక యోధుని వలె మీ శత్రువులందరితో యుద్ధము చేయునుగాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. అందుకే దేవాతి దేవుడు అంటారు, నేను ఒక శూరుని వలె బయలుదేరి చెప్పండి బయలుదేరుచున్నాను. అంటే చున్నాను కాదు, నేను ఒక శూరుని వలె బయలుదేరి మీ మధ్యలోనికి వచ్చాను. ఇక మీదట శూరుని వలె నేను మీ మధ్యలో ఉండబోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒక్క మాట అందరూ చెప్పండి, నా దేవుడు శూరుని వలె నీతో కూడా ఉండబోతూ ఉన్నారు. నాకు కూడా చెప్పండి. అవా అంటే మీరు చెప్తే నేను చెప్పలేనేంటి? ఎదిగో నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వలోకానికి చక్రవర్తి దేవుడు మీ ముందు బలశూరుడుగా ఉండునుగాక. మీ ముందు బలశూరుడుగా ఉండునుగాక. మీ ముందు పరాక్రమమును కనపరచునుగాక. ఓకే, క్లుప్తంగా ఒకటి లేక రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన బలశూరుడుగా బయలుదేరాడు. మరి బలశూరుడుగా బయలుదేరిన ఆయన మన వ్యక్తిగత జీవితాలలో ఆయన శూరుడిగా ఉండి ఏ కార్యం చేయబోతూ ఉన్నాడు? ఆయన ఎప్పుడు మనకు శూరుడిగా ఉండి కార్యం మన పట్ల జరిగిస్తారు? క్లుప్తంగా ఒకటి లేక రెండు మాటలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి మాట, ఆయన బలశూరుడుగా ఎప్పుడు మనతో కూడా ఉంటాడు. మొదటి మాట చదవండి. యెషయా ప్రవచన గ్రంథం 19వ అధ్యాయం 20వ వాక్యం. బాధలను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడై రక్షకుని పంపును, అతడు వారి విమోచించును. అతడు వారిని విమోచించును. ఇక తల్లిదండ్రులను చూడండి, నేను క్లుప్తంగా ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథంలో రాయబడిన ఒక చక్కని మాట ఏంటంటే, బాధకులు లేక బాధించే వారి నిమిత్తం లేక బాధ పెట్టే వారి నిమిత్తం బాధపడుతున్న ప్రజలు, మళ్ళా చెప్తున్నాను అందరు తల్లిదండ్రులను చూడండి, నన్ను చూడండి, జాగ్రత్తగా వినండి. బాధ పెట్టే వారి నిమిత్తం బాధించబడుతున్న వారు ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. వారికి కలిగిన బాధను బట్టి, వారికి కలుగుతున్న వేదనను బట్టి ఈ ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారు. దేవా, మా మీద నిలబడి లేక మా ఎదుట నిలిచి ఉండి లేక మమ్మల్ని వెంటాడుతూ మమ్మల్ని ఏ విధంగా చేస్తున్నారంటే ముప్పతిప్పలు పెడుతున్నారు. మేము ఈ బాధలను తట్టుకోలేకపోతున్నాం. ఈ బాధల మధ్యలో నుంచి మేము బయటికి రాలేకపోతూ ఉన్నాం. ఈ బాధల మధ్యలో నుంచి తప్పించగలిగిన దేవుడవు నీవు కదా. ఈ బాధల మధ్యలో నుంచి విడిపించగలిగిన దేవుడవు నీవు కదా. అందుకని నీ పాద సన్నిధిలోనికి వచ్చి నీ పాదాలు పట్టుకొని మేము మొరపెడుతూ ఉన్నాం. మా బాధ అంతటిని ఒకసారి చూడయ్యా. మమ్మల్ని బాధ పెట్టే వారిని ఒక్కసారి పరీక్షించయ్యా. ఎంతగా ఇబ్బంది పెడుతున్నారో, ఎంత మమ్మల్ని కష్టపెడుతున్నారో ఒక్కసారి చూడకపోయావా అని ఈ ప్రజలు దేవుని సన్నిధిలోనికి వచ్చి బాధ పెట్టేవారి నిమిత్తం బాధపడుతున్న ప్రజలు దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతుంటే వీరి మొర ఎక్కడికి వెళ్ళింది? గట్టిగా చెప్పండి.
యేసయ్య దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వెళ్ళిందో వెళ్ళిన మరుక్షణం ఏం జరిగింది? వారి మొరను ఆలకించాడట. వారి మొర ఆయన చెవులోనికి వెళ్ళింది. వెళ్ళిన మరుక్షణమే ఆయన ఏ విధంగా లేచాడు? గట్టిగా చెప్పండి. ఏ విధంగా లేచాడు? యుద్ధము చేయగలిగిన ఒక శూరుని వలె, లేక బాధల మధ్యలో నుంచి విడిపించగలిగిన ఒక శూరుని వలె, చాత కాని వాని వలె కాదండి. మన దేవుడు ఎవరు? ఇది నా వల్ల కాదు అనేవాడు కాదు. ఇది నేను చెయ్యను అని చేతులు ముడుచుకునే వ్యక్తి కాదు. ఆయన ఎవరు అంటే, ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకొని, ఒకసారి దేవుని పాదాల్లో నీ మనసును కుమ్మరిస్తూ, ఒకసారి నువ్వు దేవుని పాదాల మీద పడి నీ హృదయంలో ఉన్న వేదనను దేవుని సన్నిధిలో నువ్వు చెప్పుకోగలిగితే, నీ వేదనను వినగలిగిన దేవుడు, నీ బాధను చూడగలిగిన దేవుడు, నీ కష్టమును ఎరిగిన దేవుడు, నీవు ఏదైతే మొరపెడతావో ఆ మొరను ఏం చేస్తాడు? ఏంటండి? దాటిపోడు. నువ్వు మొరపెట్టడం ఆలస్యం. అందుకే లేఖనములో కూడా ఒక మాట రాయబడింది, మీరు చదవద్దులే, నేను చెబుతాను. యేసుక్రీస్తు శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో ఆయన ఒక మార్గము గుండా వెళుతున్నారు. ఆ త్రోవ ప్రక్కన, ఆ రోడ్డు ప్రక్కన ఒకడు కూర్చున్నాడు. ఎవరాడు? గుడ్డోడు కూర్చొని, ఎప్పుడైతే వాడు విన్న దానిని బట్టి, వాడు వినిన దాన్ని బట్టి, చూచిన దానిని బట్టి కాదు, వినిన దానిని బట్టి, ఎప్పుడైతే ఆ మార్గము గుండా వస్తున్న శబ్దాన్ని తలంచి విన్నాడు కదా, ఈ మార్గము గుండా యేసుక్రీస్తు రాబోతూ ఉన్నాడు, ఈ మార్గము గుండా దావీదు కుమారుడు రాబోతూ ఉన్నాడు అనే మాట విన్నాడు కదా, వెంటనే ఎప్పుడైతే జనాల అలికిడి, జనాల శబ్దం ఇతని చెవున పడిందో, మరుక్షణం అతని నోట వచ్చే మాట ఏంటి తెలుసా? దావీదు కుమారుడా, ఓ దావీదు కుమారుడా, నేను ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో రోజుల నుండి ఇక్కడే కూర్చొని ఉన్నానయ్యా. నా బ్రతుకు చీకటిమయం, నా బ్రతుకు వెలుగు మయమును చూడక చాలా సంవత్సరాలు దొర్లిపోయాయి. ఇక నేను వెలుగును చూడలేనని నిస్సహాయ స్థితిలో పడిపోయాను. ఈ చీకటి అనే బాధల మధ్యలో నేను నలపబడుతూ ఉన్నాను. విడిపించగలిగిన వాడు లేక, విమోచించగలిగిన వాడు లేక, రక్షించగలిగిన శూరుడు నా ఎదురు నిలబడక నేను నిస్సహాయ స్థితిలో పడిపోయాను. కనుక ఈ చీకటి దినాలు తొలగిపోవున్నట్లుగా నాకు కలుగుతున్న ఈ బాధల మధ్యలోంచి నేను విడుదల పొంది వెలుగును చూచున్నట్లుగా ఒక్కసారి నన్ను కరుణించకపోయావా అని రోడ్డు ప్రక్కన ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? చెప్పరేంటండి? వెళ్తే వెళ్ళే వేల మంది వచ్చారు కదా, ఏదో ₹1 వేస్తే బ్రతికిపోతాను అనుకోలే అతను అనుకోలా. తనకు ఒక బాధ కలిగింది, తనకు ఒక ఇబ్బంది కలిగింది, తను ఒక కష్టంలో నిలబడిపోయాడు. ఈ కష్టమును తీర్చగలిగిన దేవుడు నా ముందు నడవబోతూ ఉన్నాడు. ఈ కష్టమును తీసివేయగలిగిన దేవుడు నా ముందు రాబోతూ ఉన్నాడు. వచ్చిన ఆయనను నేను విడిచిపెట్టకూడదు, నేను పట్టుకోవాలి, నేను పిలవాలి, నా ఆశను తీర్చుకోవాలి అని ఏం చేశాడు? దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దయ్యా, దావీదు కుమారుడా, నాకు నువ్వు దూరం కావద్దయ్యా అంటూ ఒక గట్టి కేక వేస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడా, ఓ దావీదు కుమారుడా, ఇదిగో ఈ గుడ్డివాడిని కరుణించకపోయావా, నీ కృపను చూపెట్టకపోయావా, నీవు కానీ నన్ను కరుణిస్తే, నీవు కానీ నీ దయను నా మీద కనపరుస్తే, ఇదిగో నా బాధలకు ఏం కలుగుతుంది అని బిగ్గరగా మొరపెడుతున్నాడు, బిగ్గరగా కేకలేస్తున్నాడు. ఓ దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, ఒక్కసారి ఆగి నన్ను చూడవయ్యా అంటే, యేసుక్రీస్తు వెళుతున్న యేసుక్రీస్తు ఏం చేశాడు? ఇప్పుడు నేనంటానండి, వేల మంది యేసుక్రీస్తు వెంబడి వెళుతున్నారు. వేల మంది వెళ్ళేటప్పుడు నిశ్శబ్దంగా వెళ్తారా? గట్టిగా చెప్పు, గట్టిగా. వేల మంది వెళ్తున్నారు, నిశ్శబ్దంగా ఎవరైనా వెళ్తారా? ఎవడు వెళ్ళడు. అందరూ నేననే అంత వేల మంది మాట్లాడుతుంటే ఇతడు ఎక్కడో ఉండి కేకలేస్తుంటే మరి యేసయ్య చెవులోనికి ఎలా వెళ్ళిందంటారు? చెప్పండి. వేల మంది, ఇప్పుడు 10 మంది కలిసి మనం మాట్లాడుతుంటే పక్కన ఎవడన్నా చెప్తే మనకి వినపడుతుందా? వినపడదు. వినపడదు.
మరి వేల మంది మాట్లాడుతున్న యేసయ్యకి ఎలా వినపడింది? యేసుక్రీస్తు అంటాడు కదా, నీవు నాకు మొరపెట్టు నేను నీకు. నువ్వు మొరపెడుతున్నా, నేను ఎక్కడ ఉన్నా, నువ్వు ఎక్కడ నుంచి నీకు కలిగిన బాధను బట్టి వేదన బట్టి నువ్వు ఎక్కడ నిలబడి నాకు మొరపెట్టినా, నా పాదలు పట్టుకొని నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థనను నేను వింటాను అన్నాడు. అందుకే అతడు రోడ్డు ప్రక్క నిలబడి వెళుతున్న యేసయ్యను చూచి, కరుణించు కరుణామయుడా, కనికరించు కరుణ యోధుడా, నన్ను దాటిపోవద్దు అని కేకలు వేస్తుంటాడండి. యేసుక్రీస్తు, వెళుతున్న యేసుక్రీస్తు నిలిచి తిన్నగా పక్కన వాడు చెప్తూ మనం పిలవండిరా. పక్కనున్న వాళ్ళందరూ కంగు తిన్నారు. ఒరే, వాడు పిలిచినది మనకే వినపడలేదే, మరి ఆయనకి ఎలా వినిపించింది? నేను అనే మాట, ఇంకో మాట చెప్తాను వినండి. నీకు కలిగిన బాధ నీ భర్తకు తెలియకపోవచ్చు, నువ్వు పడుతున్న వేదన నీ భార్యకు అర్థం కాకపోవచ్చు, తల్లిదండ్రులుగా పడుతున్న వేదన పిల్లలకు అర్థం కాకపోవచ్చు, నా అనుకున్న వారికి అర్థం కాకపోవచ్చు. నీవు ఏ విషయంలో వేధించబడుతున్నావో, ఏ విషయంలో రోధిస్తున్నావో, ఏ విషయంలో కృంగిపోయావో, ఏ విషయంలో పడిపోయావో, ఏ విషయంలో నిరాశ చెందుచు ఒకవేళ కన్నీరు కారుస్తున్నావో నీకే అర్థమవచ్చు, పక్కన ఎవడు అర్థం కాకపోవచ్చు. నేననే మాట, ప్రపంచంలో ఎవడు అర్థము చేసుకోకపోయినా నిన్ను అర్థము చేసుకోగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. నీకు అర్థమయ్యేటట్లుగా వివరించగలిగిన దేవుడు ఒకడు ఉన్నారు. నీ బాధల మధ్యలో నిలబడగలిగిన దేవుడు ఒకరు ఉన్నారు. నీ బాధల మధ్య నుంచి పరిష్కారము చేయగలిగిన దేవుడు ఒకరున్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసు నీ బాధనంతటిని ఎరగగలిగిన వాడు, దానిలో నుండి బయటికి నిన్ను తీసుకొని రాగలిగిన వాడు ఒకడున్నాడు. అతను బాధ ఎవరికి అర్థం కాకపోవచ్చండి, అతని పిలుపు ఎవరికి వినబడకపోవచ్చండి, కానీ వినగలిగిన దేవుడు విన్నాడు కదా. అవునా కదా? మాట్లాడిన తల్లి ఎవరు విన్నారు? వినగలిగిన దేవుడు విన్నారు. ఒకవేళ మన గోడు అధికారులు వినకపోవచ్చు, ఒకవేళ మన గోడు బంధువులు వినకపోవచ్చు, ఒకవేళ మన గోడు మన తల్లిదండ్రులు వినకపోవచ్చు, లోకంలో ఏ మనిషి మన గోడు వినకపోవచ్చు. నేననే మాట, మనుషులందరికీ చెప్పేదానికంటే మనసున్న మహారాజు ఎదుట నీ మనసు విప్పి నీ మనస్సులో ఉన్న ప్రతి బాధను చెప్పగలిగితే నీ బాధల మధ్యలోనికి ఆయన దిగి రాబోతూ ఉన్నాడు. నీ బాధల మధ్యలోకి ఆయన సూర్యుడిగా ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. నీ బాధల మధ్యలో ఆయన నిలిచి తన పరాక్రమమును కనపరుస్తాడు. మరి నేననే మాట, మనుషులందరితో చెప్పుకునేదానికంటే, మనతో ఉన్న వారందరికీ చెప్పుకునేదానికంటే మన ఎదుట నిలబడిన దేవునితో చెప్పుకుంటే విడుదల కలగదా? ఆ గుడ్డోడు అదే ఆలోచించాడు. వీళ్ళందరికీ ఎందుకురా బాబు చెప్పుకోవటం, వీళ్ళందరూ ఎందుకురా బాబు నేను పిలవటం, వెళుతున్న దేవుని నేను పిలవాలని బిగ్గరగా మొరపెడితే యేసుక్రీస్తు నిలిచి వాడిని పిలిచి, ఎందుకు బాబు నన్ను పిలిచావు అని అడిగాడు. నా వలన నీకు ఏం కావాలి అని అడిగాడు. వెంటనే ఆడన్నాడు, అయ్యా నేను ఎందుకు మొరపెట్టాను అంటే, నేను ఎందుకు కేక వేశానంటే, నేను ఎందుకు స్వరమెత్తి బిగ్గరగా నిన్ను పిలిచానంటే, నేను చాలా బాధల మధ్యలో ఉన్నానయ్యా. ఏ బాధ? ఏ బాధ? ఏ బాధ? నేనంటాను, గుడ్డోడికి అన్ని బాధలేగా. మాట్లాడండి. దారి కనపడనే బాధ, ఏ గోతులో పడుతున్న బాధ, ఏ ముళ్ళ తప్పులో పడుతున్న బాధ, అసలు కాలో చెయ్యో ఇరిగిద్దనే బాధ గుడ్డోడికి ఉంటుంది. ఎందుకని? దారి కనపడదు కనుక. దేవుడితో వినిపించుకోడు, నా బాధలు ఇవి, నాకు విముక్తి కలగాలి అంటే దేవుడు ఒకటే అన్నాడు, ఓ నువ్వు ఏది కోరుకున్నావో అది నీకు నేను దయచేస్తున్నానని వాడికి ఏమిచ్చాడు? గట్టిగా చెప్పండి. చూపును ఎప్పుడైతే ఇచ్చాడో వాడి బాధలన్నీ పోయి వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆనందభరితుడై గంతులు వేస్తూ ఒకటే, నా దేవుడు, నేను నా దేవునికి మొరపెట్టగా నా దేవుడు నా కేకను విని నా చీకటి బ్రతుకును తీసివేశాడు. ఇక నేను ఆనందిస్తున్నాను, వెలుగును చూస్తున్నాను అని పరవశించి ఏం చేశాడు? అతను పరవలు త్రొక్కాడు. ఇప్పుడు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఒకవేళ నీకు కలిగిన బాధను బట్టి నీ కన్ను క్షీణించిపోయిందేమో, ఏడ్చి 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 ఏడ్చి. అందుకే కీర్తనకారులు అంటారు, చదువుతారన్నమాట, చదవండి. 88వ కీర్తన 8, 9 చరణాలు చదవండి. బాధ చేత
నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. ఇక తలెత్తినాడు చూడండి, చెప్తా. ఈ కోరాహు కుమారులు ఒక కీర్తన రాస్తున్నారు. అందరు తలెత్తినాడు చూడండి, నన్ను చూడండి. మీరు ఇంటికి వెళ్ళి ఆ కీర్తన అంతా చదువుకొని చాలా వివరణ అక్కడ ఉంటుంది. ఇప్పుడు అవసరమైన మాట మీతో చెప్తున్నాను. ఈ కీర్తనకారులు కోరాహు కుమారులు రాసిన కీర్తన. ఈ కోరాహు కుమారుల నోట నుంచి వచ్చే మాట ఏంటంటే, చుట్టుప్రక్కల నలుదిశల వాళ్ళకి ఏ విధంగా వేదనలు అలుముకున్నాయంటే, బయటికి రాలేని స్థితి. నా అనుకున్న వారందరూ హేళన చేస్తున్నారు, నా అనుకున్న వారందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే వారి తల్లిదండ్రులు చేసిన పాపం వీరి మీద వచ్చి పడింది. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? కోరాహు. ఈ కోరాహు ఎవరు? నడిపింపును వ్యతిరేకించిన వాడు. ఈ కోరాహు ఎవరు? నడిపింపుకు లోపడని వాడు. ఈ కోరాహు ఎవరు? మోసే నడిపింపుకు వ్యతిరేకంగా నిలబడి, నీవేనా పరిశుద్ధుడవు, మేము పరిశుద్ధులం కాదా అని నడిపింపుకు వ్యతిరేకంగా నిలబడిన వాడు. ఈ నడిపింపుకు వ్యతిరేకంగా నిలబడిన వాడు ఏమయ్యాడు? భూమి నెరవిడిచి వాడిని ఏం చేసింది? మృంగివేసింది. మొదటి భూకంపం అక్కడ కలిగింది, వారిని నెరవిడిచి మృంగివేసిందండి. ఇప్పుడు వీటన్నిటిని తలంచి చుట్టుప్రక్కల ఉన్న వారందరూ అంటారే, నీ తల్లిదండ్రులు చనిపోయేదానికి కారణం ఏంటో తెలుసా? నడిపింపును వ్యతిరేకించారు. నీ తల్లిదండ్రులు సజీవ మరణాన్ని ఎందుకు చూచారో తెలుసా? అలాగే బ్రతికి ఉండగానే భూగర్భంలోనికి ఎందుకు వెళ్ళారో తెలుసా? నడిపింపును వ్యతిరేకించారు అని సూటిపోటి మాటలు బంధువులు అంటున్నారు, తెలిసిన వారు అంటున్నారు, చుట్టుప్రక్కల వారందరూ అంటున్నారండి. వీటన్నిటిని తలంచి వారి నోట వచ్చే మాట తెలుసా? చీకటియే మాకు బంధువర్గమాయను. ఏమైందంట? బంధువులు లేరు, ఉన్నారు. కానీ ఈ బంధువులంతా ఎవరంటే వేధించేవారు, ఈ బంధువులంతా ఎవరంటే బాధించేవారు, ఈ బంధువులంతా ఎవరు అంటే హేళనతో మాట్లాడేవారు. వాళ్ళందరినీ ప్రక్కన పెట్టారు. ఇప్పుడు వీరు వచ్చి దేవుని సన్నిధిలో అంటున్నారయ్యా, బంధువులు అనేవాడు మాకు లేడు. ఒకవేళ ఏదైనా బంధువులు ఉన్నారంటే చీకటియే మాకు బంధువర్గం అయ్యింది. ఈ చీకటి దినాల్లో మేము నిలిచిపోయాం, ఈ చీకట్లో నిలబడిపోయాము కనుక బాధలు మమ్మల్ని అలుముకున్నాయి. ఒక బాధ ఒక చీకటిగా మారింది, ఒక బాధ ఒక చీకటిగా మారి మమ్మల్ని కృంగదీస్తుంది. కనుక మేము ఏం చేస్తున్నామంటే, ఈ బాధల మధ్యలోంచి మేము విడుదల పొందినట్లుగా, ఈ బాధల మధ్యలో ఒక సూర్యుడిగా నీవు మాకు ప్రత్యక్షమవునట్లుగా, ఈ బాధల మధ్యలో నుంచి విమోచించగలిగిన దేవుడిగా నీవు మాతో ఉండినట్లుగా మేము ఏం చేస్తున్నామంటే, ప్రతి దినం ఏం చేస్తున్నాం? నీ సన్నిధిలోనికి వచ్చి మేము దినము మొరపెడుతున్నాం. ప్రతి దినం, ఒకరోజు కాదు. ఏదో కష్టం కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు వచ్చి మొరపెట్టడం కాదు. పోయిన వారం చెప్పా, అన్ని విషయాల్లో. ఏ విషయాలలో చెప్పండి? అనుకూలతలో, ప్రతికూలతలో. అంటే మేలు కలిగినప్పుడు, కీడు కలిగినప్పుడు మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి. అన్ని విషయాలలో వీరు అదే చేస్తున్నారు. తనకు కలిగిన బాధను బట్టి ప్రతిదినం ఎవరితో విన్నపించుకోలేదండి. వాళ్ళు అంటారు, మేము బాధించబడి మా కళ్ళన్నీ ఏమైపోయాయి? క్షీణించిపోయాయి. అంటే ఈ బాధల మధ్యలో నుంచి మేము బయటికి రాలేము అనే దానికి వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఇంకా రాలేం. ఎందుకంటే ఏడ్చి కళ్ళని ఏమైపోయి గుంటలు పడిపోయాయి, కళ్ళని ఏమైపోయి కాయలు కాసిపోయాయి, కంట కన్నీరు కూడా రావట్లేదు. వీటన్నిటిని తలంచి దేవుని పాదాలు పట్టుకుని ఒకటి అడుగుతున్నాడు, బాబు మా కన్నులు కాయలు కాసిపోయినా, మా కన్నులు క్షీణించిపోయినా ఇక జరగదని ఒకవేళ మా మనసులో ఆలోచన కలుగుతున్నా, మేము మాత్రం ప్రతిదినం నీకు మొరపెడుతాం. మేము మాత్రం ప్రతిదినం నీ పాదాలు పట్టుకొని విడుదల పొందేంత వరకు, ఈ పాదాల మధ్య నుంచి తప్పించబడేంత వరకు మేము నిన్ను విడిచిపెట్టాం అని ఏం చేస్తున్నారు వీళ్ళు?
చెప్పరేంటండి? వీరికి కలిగిన బాధను బట్టి దేవుని పాదలు పట్టుకొని ప్రతిదినం ఆయన వైపే చేతులు చాపుతూ ఉన్నారు. ప్రతిదినం ఆయన వైపే మనసు నిలబెడుతున్నారు. ప్రతిదినం ఆయన వైపే చూస్తున్నారు. నీవు తప్ప నాకు వేరొక ఆధారం లేదు, నీవు తప్ప నాకు వేరొక ఆశ్రయం లేదు, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, కనుక నీ వైపే నా చేతులు చాపుతూ ఉన్నాను. ప్రతిదినం నీకే నేను మొరపెడుతున్నాను. ఒక్కసారి నీవు నా వైపు తిరిగి ఈ బాధల మధ్య నుంచి నీవు మమ్మల్ని తప్పించు అని వీళ్ళేం చేస్తున్నారు? నేను అంటానండి, కోరహు కుమారులు కాదు కానీ ఎన్ని సంవత్సరాల నుండి, ఎన్ని రోజుల నుండి, ఎన్ని నెలల నుండి ఒకవేళ నువ్వు కన్నీరు కారుస్తూ వచ్చావో నీకు తెలుసు కదా. కన్నీరు కార్చి 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 ఇంకా కన్నీరు వచ్చేదానికి కూడా వీలు లేకుండా పోయింది కదా. ఎందుకని? నిన్ను వెంబడిస్తున్న బాధలు అలాంటివి, నేను పట్టుకున్న బాధలు అలాంటివి. ఈ బాధలన్నిటిని తలంచుకొని ఎన్ని రాత్రులు చీకట్లో నిలబడలేదంటావు నువ్వు, ఎన్ని రాత్రులు చీకట్లో నిలబడి కన్నీరు కార్చలేదంటారు. కోరహు కుమారులు చీకట్లో నిలబడి బాధపడినట్లుగా, చీకట్లో నిలబడి కన్నీరు కార్చినట్లుగా ఎన్ని రాత్రులు, నిద్రలు లేని రాత్రులు గడపలేదంటారు. ఎందుకని? కలుగుతున్న శోధనలు అలాంటివి, కలుగుతున్న బాధలు అలాంటివి, నిన్ను వెంటాడుతున్న ఇక్కట్లు అలాంటివి. వాటన్నిటిని తలంచి ఎన్ని రాత్రులు పిల్లలను ప్రక్కన పెట్టి, భర్తను ప్రక్కన పెట్టి, లైట్లు ఆపి ఒక్కదాన్ని దుప్పట్టి కప్పుకొని మూలిగిన రోజులు లేవంటారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని ఒంటరిగా నిలిచి ఒక్కదానివే ఏడ్చిన రోజులు, ఒక్కడివే ఏడ్చిన రోజులు ఎన్ని లేవంటారు. ఇంకా ఎంతకాలం నేను ఈ కన్నీళ్ళు చూడాలి, ఇంకా ఎంతకాలం ఈ చీకట్లో నేను నిలబడాలి, ఎన్ని రాత్రులు చీకటి రాత్రులను నేను గడపాలి, నాకు విముక్తి లేదా, నాకు విడుదల లేదా అని ఎన్ని రాత్రులు నీ పిల్లల కోసం ఏడవలేదంటారు, నీ భర్త కోసం ఏడవలేదంటారు, నీ భార్య కోసం ఏడవలేదంటారు, మీ పనుల కోసం ఏడవలేదంటారు, మీ వ్యాపారాల కోసం ఏడవలేదంటారు, మీరు చదివిన చదువుల నిమిత్తం ఉద్యోగం రాక ఎన్ని రాత్రులు ఏడవలేదంటారు, ఎన్ని రాత్రులు కృంగిపోలేదంటారు. ఎన్నో రాత్రులు మీరు వేధించబడుతున్నారు, కృంగిపోతున్నారు, కన్నీరు కారుస్తూనే ఉన్నారు. కానీ విముక్తి మాత్రం కలగట్లేదు. కలగక నీ కన్నీళ్ళన్నీ ఏమైపోయాయి? కారిపోయాయి. నీ మనసంతా ఏమైపోయింది? నిరాశలో నిలిచిపోయింది. నీ కన్నులన్నీ కాయలు కాసి క్షీణించిపోయే స్థితిలో ఒకవేళ నేటి వరకు ఉన్నావేమో నాకు తెలియదండి. ఇదిగో ఈ ఆరాధనలో నా దేవుడు మీ అందరితో చెప్పమన్నారు. ఓ సేవకుడికి నిండు మనసుతో నేను కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఎన్ని రాత్రులు నిద్రలు లేని రాత్రులతో నువ్వు గడిపావో నాకు తెలియదు. బాధలు నీ చుట్టూ చేరి ఒకవేళ నిన్ను చీకట్లోనికి తీసుకొని వెళుతుంటే ఒంటరిగా కన్నీరు కారుస్తూ వచ్చావో నాకు తెలియదండి. కరుణ కలిగిన దేవుడు మీ అందరితో చెప్తున్నారు, ఇక మీదట చీకటి రాత్రులు నీ జీవితంలో లేకుండా, బాధలు కలిగించే రాత్రులు నీ బ్రతుకులో లేకుండా నా దేవుడు మీ మధ్యలోనికి సూర్యుని వలె అడుగు పెట్టబోతూ ఉన్నారు. కోట గట్టిగా సూర్యుని వలె అడుగు పెట్టబోతూ ఉన్నారు. మీ బాధల మధ్య నుంచి మిమ్మల్ని తప్పించబోతూ ఉన్నాడు, విడిపించబోతూ ఉన్నాడు. రక్షించే సూర్యునిగా, నీ బాధల మధ్యలో నుంచి తప్పించే సూర్యునిగా నా దేవుడు నీ కుటుంబంలో అడుగుపెట్టి మీ బాధలన్నిటిని తీసివేయబోతూ ఉన్నారు. మీ బాధలన్నిటికీ ముగింపు పలకబోతూ ఉన్నారు. మీ బాధల మధ్య నుంచి నా దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. ఇక మీదట నీవు బాధించబడుకున్నట్లుగా బాధ అనే చీకటి దినాలు నీ బ్రతుకులో లేకుండా నా దేవుడు సూర్యుని వలె నీ గుడారంలో అడుగుపెట్టి, నా దేవుడు సూర్యుని వలె నీ జీవితం అడుగుపెట్టి తప్పక మిమ్మల్ని అందరినీ బాధల మధ్య నుంచి రక్షించబోతూ ఉన్నారు, బాధల మధ్య నుంచి విమోచించబోతూ ఉన్నారు, బాధల మధ్య నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతూ ఉన్నారు. భయపడవలసిన అక్కర్లేదు, కృంగిపోవలసిన అక్కర్లేదు. నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు నీతో కూడా అడుగులు వేయబోతూ ఉన్నాడు. లేపి సమాజంలో విలువగా నిలబెట్టగలిగిన దేవుడు నీకు ఎదుట సూర్యుని వలె ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. నీవు మరపెట్టగలిగితే, నీవు ప్రార్థించగలిగితే ఆయన సూర్యుని వలె నీ కుటుంబంలో అడుగుపెట్టి నీ బాధల మధ్యలో నుండి
నా దేవుడు మీ కుటుంబాలన్నిటిని రక్షించునుగాక. గట్టిగా చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. అందుకే ఈ ప్రజలందరూ ఆ బాధిస్తున్న ఎవరు వీడిని బాధిస్తున్నారే వారందరి నిమిత్తం దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశారయ్యా, ఈ బాధల మధ్య నుంచి మేమేమవ్వాలి? రక్షించబడాలి. గనుక మేము బయటికి వచ్చినట్లుగా ఒక్కసారి నువ్వు మాకు ప్రత్యక్షంగా అని మొరపెడితే వీరి మొరను విన్న దేవుడు ఎలా దిగి వచ్చాడు చెప్పండి? ఎలా దిగి వచ్చాడు? రక్షించే సూర్యునిగా. ఎక్కడ నుండి? బాధల మధ్యలో నుండి. అందుకే ప్రసంగి గ్రంథకర్త ఒక మాట రాస్తారు, చదవండి. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం. త్వరగా. యోచించి తిని బాధించబడేవారు ఆదరించే దిక్కు లేక వారందరూ కన్నీళ్లు విడుస్తున్నారు. ఏంటంటే ఎవరిని? దేవుని ప్రజలు అనుకుందాం. బాధ పెట్టేవారు బలవంతులు కనుక ఆదరించేవాడు ఎవ్వడు లేక వాళ్ళందరూ కన్నీరు కారుస్తున్నారట. ఇక తలెత్తున చూడండి, ఈ ప్రసంగి గ్రంథకర్త అంటాడు, వీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? గట్టిగా చెప్పండి తల్లి. వీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? బాధ కలిగింది. ఈ బాధించేవాడు ఎవడు? బలవంతుడంట. ఈ బలవంతు చేతుల నుంచి బయటకు రాలేక బాధించబడుతూ ఆ బాధల మధ్యలో కూడా ఆదరించేవాడు లేడు. బాధ కలుగుతుంది. మీరందరూ తలెత్తి నన్ను చూడండి. ఇప్పుడే ముగించండిలే. దేవునికి స్తోత్రం. బాధించేవాడు ఎవరు? బలవంతుడు. నేను అనే మాట ఏంటంటే, బలహీనమైన వాడిని బలవంతుడు ఏం చేయాలి? ఆదరించాలి. తెక్క మొహం లాగున్నట్టున్నావు, ఎందుకు బలహీనపరచబడతావు? ఏదైనా సాయం కావాలి చెప్పు, నేను ఇస్తాను నీకు. ఏదైనా శత్రువులతో పోరాడాలని చెప్పు, నేను నీ పక్షమున నిలిచి వారితో పోరాడుతాను. ఎందుకు భయపడుతున్నావు అని ఏం చేయాలి? బలవంతుడు బలహీనుని ధైర్యపరచాలి, ఆదరించాలి. ఈ బలవంతుడు ఏం చేస్తాడంటే, భయపెడుతున్న వీళ్ళని ఏం చేస్తున్నారు? ఇంకా భయపెడుతున్నారు. వాళ్ళంటారు, అయ్యా మేము భయపడుతూ ఉంటే మా ఎదుట నిలబడిన వాడు బలవంతుడు కనుక ఇంకా భయపెడుతున్నారు. ఇప్పుడు ఈ బాధలన్నిటిని చూచి కన్నీరు కారుస్తున్నారు. ఎందుకు కన్నీరు కారుస్తున్నామంటే, ఆదరించేవాడు, చెప్పండి గట్టిగా, ఆదరించేవాడు ఎక్కడ నుండి? బాధల మధ్యలో ఆదరించేవాడు లేక మేమేం చేస్తున్నాం? కన్నీరు కారుస్తున్నామయ్యా. ఆదరించేవాడు ఒక్కడి కంటికి కనపడట్లా. మరి ఆదరించగలిగిన వ్యక్తి ఎవరున్నారు? నేను అంటాను, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళిన మనకు ఆదరణ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పు. ఎక్కడికన్నా వెళ్ళు, గాయపరిచేవాడే కనపడతాడు కానీ గాయమును కట్టగలిగిన వాడు కనపడాడు. గాయాన్ని రేపేవాడు కనపడతాడు కానీ గాయాన్ని మానిపేవాడు కనపడడు. కృంగిపోతూ ఉంటే లేపి నిలబెట్టేవాడు కనపడడు కానీ కృంగిపోతుంటే ఇంకా అణచివేసేవాడు కనపడుతాడు. ఇది లోక నైజం. నేను అంటాను, లోకంలో ఎక్కడికి వెళ్ళినా నీకు ఆదరణ దొరకదు. మరి ఆదరణ దొరకగలిగిన స్థలం ఎక్కడ ఉంది? ఒక తల్లిలా ఆదరించగలిగిన వ్యక్తి ఎక్కడున్నారు? వాక్యమే చెప్తుంది. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్ములను ఆదరించదను. ఎవరంటున్నారు? సాక్షాత్తుగా ప్రభువు అంటున్నాడు. ఆదరణ కోసం ఎక్కడికి వెళ్ళినా నీకు ఆదరణ దొరకదు. నవమాసాలు మోసి కని పెంచిన నీ కన్న తల్లి నిన్ను ఆదరించలేదు. అంతవరకు నిలబడుతానని ప్రమాణాలు చేసిన భార్య కానీ భర్తే కానీ అంతవరకు ఒకరిని ఒకరు ఆదరించలేరు. మరి ఎవరు ఆదరిస్తారు లోకంలో? ఒక మాట చెప్తున్నాను, నరములాడుతున్న ఏ నరుని వలన ఏ నరునికి ఆదరణ దొరకబోదు కూడా. అందుకే
నా దేవుడు మీ పరిస్థితిని అంతటిని ఎరిగి ఆయనే చెప్తున్నారు, చూడు నీ బాధల మధ్యలో నేను నీకు ఒక తల్లిగా ఉండబోతూ ఉన్నాను. కొట్టు గట్టిగానే కొట్టు. నీ బాధల మధ్యలో ఒక తల్లిగా నేను నిన్ను ఆదరించబోతూ ఉన్నాను. నీ బాధల మధ్యలో ఒక తల్లిగా నీ కన్నీరు నేను తుడిచివేయబోతూ ఉన్నాను. నీ బాధల మధ్యలో ఒక తల్లిగా నేను నీ ప్రక్క నిలిచి నేను నిన్ను ధైర్యపరచబోతూ ఉన్నాను. ఒకవేళ ఈ క్షణం వరకు, ఈ నిమిషం వరకు ఏ బాధల మధ్యలో నలపబడుతూ ఉన్నావో, ఏ బాధల మధ్యలో కృంగిపోతూ ఉన్నావో, ఈ ఆరాధన పాలు పొందిన మీ అందరితో నా ప్రభు చెప్పకన చెబుతూ ఉన్నారు, ఈ దినము నుండి నా ప్రభు మీ అందరికీ తల్లిగా ఉండబోతూ ఉన్నారు. తల్లిగా ఉండిన ఆయన మిమ్మల్ని ఆదరించబోతూ ఉన్నారు. తల్లిగా ఉండిన ఆయన మీ కన్నీరు తుడిచివేయబోతూ ఉన్నారు. మీ కన్నీటి ప్రతి బాష్ప బిందువును నా ప్రభువే తుడిచివేసి మీ అందరికీ ఒక గొప్ప ఆదరణ అనుగ్రహించబోతూ ఉన్నారు. మిమ్మల్ని ఏ బలవంతుడు భయపెడుతున్నా, మిమ్మల్ని ఏ బలవంతుడు బాధ పెడుతూ ఉన్నా, ఆ చోట నా దేవుడు మీకు ఒక గొప్ప ఆదరణ అనుగ్రహించునుగాక. నీ వాక్యమే నా బాధలలో నాకేం కలుగజేస్తుంది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను. ఎవరు వాక్యం? వాక్యం ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు బాధలలో ఒక వ్యక్తికి ఆదరణ ఇచ్చేది ఎవరు? గట్టిగా చెప్పండి. మనిషి అని రాశారా? భక్తుడు అంటాడు, అయ్యా నేను ఇబ్బందుల కొలిమిలో కాల్చబడుతున్నాను, నేను బాధల మధ్యలో నలపబడుతూ ఉన్నాను, ఇన్ని బాధలు కలుగుతున్నా నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగానే, నీ వాక్యాన్ని చదువుతూ ఉండగానే, నీ వాక్యాన్ని నా కన్నుల ఎదుట ఉంచుకొనగానే నాకేం కలిగింది? ఎన్ని బాధలు ఉన్నా ఈ బాధల మధ్యలో నుండి నాకేం కలిగింది? ఒక గొప్ప ఆదరణ, ఒక గొప్ప ఆదరణ. ఓ సేవకుడు చెప్తున్నాను, సూర్యుడిగా బయలుదేరాను అని చెప్పాడు కదా. బయలుదేరిన సూర్యుడిగా ఆయన మీ మధ్యలో ఎలా ఉండబోతున్నాడంటే, నీ బాధల మధ్యలోంచి నిన్ను బయటికి తీసుకొని వచ్చి నిన్ను ఆదరించి నిన్ను నీ కుటుంబాన్ని రక్షించగలిగిన సూర్యుని వలె మీద మీతో ఉండబోతూ ఉన్నాడు. మీ కుటుంబంలో ఉండబోతూ ఉన్నారు. రక్షించే సూర్యుడు, రక్షించే సూర్యుడు, విమోచించే సూర్యుడు, నిన్ను ఆదరించగలిగిన సూర్యుడు నీ కుటుంబంలో అడుగుపెట్టి మీ పరిస్థితులన్నిటి నా దేవుడు మార్చివేయునుగాక. హల్లెలూయా. యెహోవా సూర్యుని వలె బయలుదేరి ఉన్నారు కాదు, యెహోవా సూర్యుని వలె మన మధ్యలో అడుగుపెట్టి ఉన్నారు. అడుగుపెట్టిన ఈ సూర్యుడు మీ బాధలన్నిటిని తీసివేసి మిమ్మల్ని అందరినీ రక్షించునుగాక. ఈ సూర్యుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు మనకు? రక్షించే సూర్యుడు అంటే మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. మనము మొరపెడితే మన మొరను విన్న దేవుడు ఎలా ప్రత్యక్షమవుతాడు? రక్షించే సూర్యునిగా ప్రత్యక్షమై మనలందరినీ ఆయన రక్షిస్తాడు. ఓ సేవకుడు నిన్ను మనసుతో కోరుకుంటున్నాను, నీకు కలిగిన ఏ బాధ అయినా, ఏ శోధనైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇక్కట్లైనా మీరు దేవుని సన్నిధిలో చేరి, ప్రభువా నువ్వు తప్ప నాకెవరున్నారు, ఇదిగో ప్రతిదినం నిన్నే నమ్ముకున్నాను, నీకే మొరపెడుతున్నాను అని మొరపెట్టగలిగితే నేటి వరకు నిన్ను తరుముతున్నా, నిన్ను వెంబడిస్తున్నా, నీ హృదయంలో సింహాసనం వేసుకొని కూర్చున్న ఆ బాధలన్నిట్లోంచి నా దగ్గర మిమ్మల్ని అందరినీ రక్షించబోతూ ఉన్నారు. బాధలను తీసివేగిన సూర్యుడు మీ ఎదుట నిలిచి ఉండబోతూ ఉన్నారు. బాధల మధ్యలోంచి రక్షించగలిగిన సూర్యుడు నీ హృదయంలో అడుగుపెట్టి నీ హృదయానికి, నీ కుటుంబానికి, నీకు కలిగిన సమస్తమునకు ఒక గొప్ప ఆదరణ దయచేయునుగాక. హల్లెలూయా. బయలుదేరిన సూర్యుడు మన మధ్య నిలిచి ఒక అద్భుతమైన కార్యం చేయాలి అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. మొరపెడితే ఆయన మన మొరను విని ఆయన రక్షించే సూర్యుడిగా దిగి వస్తాడు. మొదటి మాట, ఎలాంటి సూర్యుడిగా ఆయన మనకు ప్రత్యక్షమవుతాడంటే రక్షించే సూర్యునిగా. ఎక్కడ నుండి? బాధలలో నుండి రక్షించే సూర్యునిగా ప్రత్యక్షమవుతాడు. రెండో మాట, ఒకసారి గట్టిగా రెండు చేతులు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. హల్లెలూయా. 24వ కీర్తన 8వ చరణం, నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వాక్యం. ఈ రెండు వాక్యాలు చదవండి.
యుద్ధ శూరుడైన యెహోవా. ఇప్పుడు నిర్గమ 15:3 అక్కడ కూడా అదే మాట రాసి ఉంటారు. మీరందరూ తలెత్తి నన్ను చూడమన్నా, నన్ను చూడండి. ఈ కీర్తనకారుడు తన నోట వస్తున్న మాట ఏంటంటే, ఆయన ఎవరట? యెహోవా ఎవరట? యెహోవా ఎవరు? యుద్ధశూరుడు. ఇప్పుడు ఆ నిర్గమకాండములో కూడా రాయబడిన మాట ఏంటంటే, యుద్ధశూరుడని యెహోవాకు పేరు. మీరు అందరు నన్ను చూడమన్నాను, నన్ను చూడండి. ఎందుకు ఈ మాట చెప్పారు అంటే, ఈ కీర్తనకారుడైనా లేకపోతే దేవుని పేరు పెట్టబడిన ఈ ప్రజలైనా నడిపిస్తున్న నాయకుడైనా ఈ మాట ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ ప్రజల మధ్య లేక ఈ కీర్తనకారుని జీవితంలో ఏం జరిగింది అంటే, తన ఎదుట కొన్ని అవంతరాలు నిలబడ్డాయి. వాటితో పోరాడే శక్తి ఇతనికి లేదు. వారితో పోరాడే శక్తి ఈ ప్రజలకు లేదు. ఈ ప్రజలకు లేకపోయినందున ఈ ప్రజలందరూ ఎవరి వైపు చూచారు? దేవుని వైపు చూచారు. వీరిని నడిపిస్తున్న నాయకుడు ఎవరి వైపు చూచాడు? దేవుని వైపే చూచాడు. ఈ కీర్తనకారుడు కూడా ఎవరి వైపు చూచాడు? దేవుడి వైపే చూచాడు. ఎందుకు చూచారు అంటే, కలుగుతున్న ఆటంకాలు అలాంటివి. వాటి మధ్య నుంచి తప్పించాలి, వాడితో యుద్ధము చెయ్యాలి అంటే ఎవరు కావాలి? చెప్పండి. యుద్ధశూరుడు కావాలి. అంటే యుద్ధశూరుడు వీరి ముందు నిలబడితే ఏం కలుగుతుంది? వీరికి జయం కలుగుతుంది. అందుకని వీరందరూ ఒకటే తలంచి, అయ్యా వీడితో మేము పోరాడలేము, వీడితో మేము పోరాడి జయాన్ని చూడలేము, కనుక మేము జయాన్ని చూడాలి అంటే, జయానికి నాంది పలకాలి అంటే నువ్వు ఎలా రావాలి? అసలు నీ పేరేం పేరు? గట్టిగా చెప్పండి. నీ పేరేం పేరు? నీ పేరే యుద్ధశూరుడు. కనుక యుద్ధము చేయుటకు నీవు మా మధ్యలోనికి దిగిరా అని ఈ ప్రజలందరూ నాయకుడు కోరుకుంటే, తిన్నగా ఎక్కడికి దిగొచ్చాడు? యుద్ధము చేయుటకు ఎర్ర సముద్రంలోకి దిగివచ్చాడు. యుద్ధము చేయుటకు ఎర్ర సముద్రంలో అడుగు పెట్టారు. యుద్ధము చేయుటకు వారిని వెంటాడుతున్న వాటన్నిటి మీద వారికి జయము అప్పగించుటకు ఎలా వచ్చారు? యుద్ధం ఎలా వచ్చాడు? నిమ్మలమ్మగా రాలా ఆయన. లేకపోతే వెళ్దాములే అన్నట్లుగా రాలా. సరే అంత అయిపోయిన తర్వాత వెళ్దాములే అన్నట్లుగా రాలా. ఎప్పుడైతే వీరికి ఆపదలు కలిగాయో, ఎప్పుడైతే ప్రతికూలమన్నీ శత్రువులుగా నిలబడ్డాయో, ప్రతికూలమైన ప్రతి పరిస్థితి వీరి ఎదుట నిలబడి వీరిని కలవరపరుస్తున్నాయో, వీరిని కలవరపరుస్తూ వీరికి అపజయాన్ని కలగచేయాలని కంకణము కట్టుకున్నాయో, వెంటనండి ఎలా వచ్చాడో తెలుసా? నెమ్మదిగా రాకుండా లేఖనము రాయబడిన మాట తెలుసా? వడిగా. ఎలా వచ్చాడు చెప్పండి? వడిగా చొచ్చి. ఎక్కడ? సింహాసనము మీద నుండి స్తుతిస్తున్న దేవదూతల మధ్యలో నుండి, తన ప్రజలు ఇబ్బందుల మధ్యలో నిలిచిపోయారని, తన ప్రజలకు అపజయము కలగకూడదని ఆయన వడిగా ఎలా వచ్చాడు? చదువుతారన్నమాట. చదవండి, మీరు చదవండి, నేను చెప్తా ఉంటాను. యెషయా ప్రవచన గ్రంథం 27వ అధ్యాయం 4వ వాక్యం. ఒక్కరు చదవండి. నా యందు ఎలాంటి క్రోధం లేదు, గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను యుద్ధము చేయు వాని వలె నేను వాటిల్లోని వడిగా జొచ్చి తప్పక నేను వాటన్నిటిని కాల్చబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఇక తలెత్తునను చూడండి, నేను చెప్తాను. దేవుడే సాక్షాత్తుగా అంటున్నారు, నా ప్రజలకు శత్రు బలు రక్కసి చెట్ల వలె ఎదురుపడ్డారు. గచ్చ పొదలు ముళ్ళ పొదలుగా నా ప్రజలకు శత్రువులుగా నిలబడ్డారు.
ఇప్పుడు నేనేం చేయబోతున్నా తెలుసా? నా ప్రజలకు జయము కలుగున్నట్లుగా, నా ప్రజలు జయము కలిగిన చోట నిలబడినట్లుగా నేను నా ప్రజలను వెంబడిస్తున్నా, నా ప్రజలను కృంగదీస్తూ ఉన్నా, నా ప్రజలను అపజయానికి నాంది పలికేటట్లుగా చెయ్యాలని తలంచుతున్నా. వారి మధ్యలోనికి నేను ఎలా వెళ్ళబోతున్నాను చెప్పండి? ఇక ఆలస్యం కాదు, ఇక లేటు కాదు. ఆయన చాలా చాలా వడిగా, చాలా స్పీడ్గా వచ్చి మీ శత్రువులందరినీ నా దేవుడు కాల్చివేయబోతూ ఉన్నారు. మీ శత్రువులందరి మీద మీకు విజయాన్ని కలగ చేయబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు కలవరపరుస్తున్న ఏ శత్రువును ఎదుట నిలబడకుండా నా దేవుడు తారుమారు చేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా యుద్ధ శూరుడుగా ఆయన మీ మధ్యలో ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. ఏ శత్రువులు నీ ముంగిట నిలబడకుండా ఆయన వడిగా ఎలా రాబోతున్నాడు. ఇప్పుడు నేను అంటానండి, మనకు అది అర్థం కావట్లా. ఏది అర్థం కావటంలా? నా దేవుడు యుద్ధశూరుడుగా నా ఎదుటికి వచ్చి వీటన్నిటిని అణచివేస్తాడనే ఆలోచన మనకు లేదు. ఉందా? చెప్పరేంటండి? మనకు తెలియదు, శత్రువులకు తెలుస్తుంది. ఎవరు శక్తి? గట్టిగా చెప్పు. మనకు భక్తి ముదిరింది కనుక. ఏం ముదిరింది? భక్తిలో కొంచెం సీనియారిటీ ఉంది కనుక ఇప్పుడు మనకు వచ్చేది ఏంటంటే ఏంట్లే అనే నిర్లక్ష్య స్వభావం కదా. దేవుని శక్తి మనకు అర్థం కావట్లేదు. ఎందుకు ముదిరింది? ఏంటిదే? భక్తి ముదిరింది. అందుకే దేవుని శక్తి అర్థం కావట్లే నీకు. భక్తి ఏమైపోయింది? ముదిరింది వలనే దేవుని పరాక్రమం అర్థం కావట్లా. భక్తిలో కొంచెం ఎదిగావు కనుకనే ఏమైంది? నాకు తెలియని భక్తి, నాకు తెలియని బైబిలా, నాకు తెలియని పాట, నాకు తెలియని మాట అని విర్రవీగుతున్నావు. అందుకే దేవుని పరాక్రమమును అనుభవించలేకపోతున్నావు. అందుకే దేవుడు ఇచ్చిన జయాన్ని నీవు అనుభవించలేకపోతున్నావు. సతికిల పడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, పడుతున్నావు, లేస్తున్నావు, పడుతున్నావు అని జరిగిపోతున్నాయి. కానీ ఒక విజయానికి నాంది పలకలేకపోతున్నావు. కారణం ఏంటి అంటే దేవుడు చేయుటకు సమర్థుడు. దేవుడు తప్పకుండా నా జీవితంలో ఆయన బలమును, ఆయన పరాక్రమమును కనపరిచి నా దేవుడు నాకు జయం ఇస్తాడు అనే ఒక నమ్మకం నీళ్ళు లేదు. అది శత్రువులకు తెలుసు. అయ్యో, వారి పక్షమునున్న దేవుడు ఎవరు? శూరుడు. వారి పక్షం నిలబడిన దేవుడు ఎవరు? ఈ యుద్ధంలో వారికి జయమును ఇవ్వగలిగిన యోధుడు అని ఎవరికి తెలుసు? ఒక మాట చెప్పనా? దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు యుద్ధము చేయుటకు యుద్ధ భూమిలో అడుగు పెట్టారండి. ఆ ప్రక్క కూడా శత్రువులు దిగారు. ఎవరు దిగారు? దేవుని ప్రజలు యుద్ధ భూమిలో అడుగు పెట్టారు. యుద్ధ భూమిలో వారు శత్రువులు కూడా దిగారు. ఇద్దరు పోరాడారు, ఇద్దరు యుద్ధం చేశారు. కానీ దేవుని ప్రజలకు ఏం కలిగింది? ఎవరికా? అపజయం. దేవుని ప్రజలకు అపజయం కలిగింది. ఆ రోజు చనిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఒరే, మనం దేవుణ్ణే కదా నమ్మింది, మనం దేవుని పేరునే కదా యుద్ధంలో అడుగుపెట్టింది, మరి ఎందుకు మనకు అపజయం? మనం ఆరాధించే దేవుడే కదా మనల్ని విడిపించింది. ఈ వాగ్దాన దేశాన్ని మన చేతులకు సొంతం చేసింది ఆయన కదా, మరి ఆయన మనకెందుకు విజయం ఇవ్వలేదు? ఒకరు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ వెళ్ళారు. మళ్ళీ ఏం కలిగింది? అపజయం. ఇక ఇట్లయితే లాభం లేదురా బాబు, తిన్నగా వెళ్దాం. ఎక్కడికి? మందిరంలోకి వెళ్దాం. మందిరంలో ఉన్న నిబంధన మందసాన్ని తీసుకొని వద్దాం. ఆ నిబంధన మందసాన్ని యుద్ధ భూమిలో అడుగు పెడితే మన దేవుడు మనతో కూడా మనకేమిస్తాడు? గట్టిగా చెప్పండి అని ఒక ఆలోచన పుట్టింది. వెళ్ళారు. నిబంధన మందసాన్ని తీసుకొని వస్తూ ఉండగానే శత్రువులు ఒక మాట అన్నారండి. నాకు భలే నచ్చింది ఆ మాట. ఇశ్రాయేలు చెప్పలా, ఇశ్రాయేలు నోట మాట రాలా, మా దేవుడు యుద్ధ శూరుడు, ఈ శత్రువులతో పోరాడుటకు మా దేవుడు తన పరాక్రమమును కనపరుస్తాడు, జయమిస్తాడు, తిరిగి వెళతాం అనే మాట లేదు. ఏదో వెళ్ళాలి, తేవాలి అని తెచ్చిపెట్టారు. ఈ నిబంధన మందసం యుద్ధ భూములోనికి వచ్చి అడుగు పెడుతూ ఉండగానే శత్రువులు గుండెలు బాదుకుంటున్నాడు. అయ్యో, ఈ
గొప్ప మహిమ కలిగిన దేవుని మందసం ఇక్కడ అడుగు పెట్టింది. ఈ మహాశూరుడైన దేవుడు ఇక్కడ అడుగు పెట్టారు. వారే ఒప్పుకుంటున్నారు. ఈ దేవుడు ఎవరు? శూరుడు. ఇతని ఎదుట మనం నిలబడలేము. ఈ దేవుని చేతుల్లోంచి తప్పించుటకు మన వల్ల కాదు. పారిపోదామని మాట్లాడుకుంటున్నారంట. ఇప్పుడు నేనంటానండి, శత్రువులకు తెలుసు దేవుని శక్తి, శత్రువులకు తెలుసు దేవుని పరాక్రమం. ఇశ్రాయేలీలకు తెలియకుండా పోయిందండి. శత్రువు గ్రహించారు. ఇప్పుడు నేను కూడా అదే మీతో చెప్పేది. నేను తరుముతున్న సాతానుగాడికి తెలుసు దేవుని శక్తి. నిన్ను కృంగదీస్తున్న సాతానుగాడికి తెలుసు దేవుని పరాక్రమం. కానీ నువ్వు గుర్తించలేకపోతున్నా. అందుకే సాతానుడు నిన్ను తరుముతూనే ఉన్నాడు. వాడికి తెలుసు. ఎవడికే? సాతానుగాడికి తెలుసు. ఒరే, ఆ దేవుని చేతుల్లోంచి మళ్ళీ ఎవడు విడిపి, వాడికి తెలుసు. నీకు తెలియకుండా పోయింది. నా దేవుడు ఎవరి చేతిలో పడకుండా నన్ను తప్పిస్తాడని ఆలోచన నీకు లేకుండా పోయింది. ఎవరిని నా మీద విజయమును చూడకుండా చేస్తాడు అనే ఆలోచన నీకు లేకుండా పోయింది. అందుకే అప్పజేయని చూస్తూ వచ్చావు. ఈ ఆరాధనలో ఓ సేవకుడికి చెప్తున్నాను, దేవుని బలము మీద నువ్వు ఆధారపడగలిగితే ఆ యుద్ధశూరుడు నా కొరకు యుద్ధము చేస్తాడు. ఈ యుద్ధ రంగంలో నేను జయాన్ని చూడగలుగుతాను. ఈ యుద్ధ పోరాటంలో నేను అపజయమును చూడను అనే ఒక నిరీక్షణతో నీవు అడుగులు వేయగలిగితే, నా దేవుడు అంటున్నాడు కదా, నేను యుద్ధశూరుడిగా నీ కొరకు బయలుదేరుతాను. ఎలా బయలుదేరుతాను? నిన్ను తరుముతున్న వారికి నీ ఎదుట నిలబడకుండా నేను చాలా వడిగా, చాలా తొందరగా నేను నీ ఎదుటికి వచ్చి నిన్ను తరుముతున్న శత్రువుల మధ్యలో అడుగుపెట్టి నేను వారికి అలజడిని కలగచేసి ఇక మీదట వారు నీ ఎదుట నిలబడకుండా నేనేం చేయబోతున్న వారిని గట్టిగా చెప్పండి. ఎందుకు కాల్చి వేస్తానన్నాడు? ఓ మాట చెప్పనా? చెరుకు తోట ఉందే, తెలుసా? చెరుకు తోట ఇట్టానండి పులుసు కాదు, బాగా పులుసు తిని 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 పులుసు అంట, పులుసులు కాదు, తెలుసా తెలియదా? ఈ చెరుకు తోట ఉంది కదా, ఆ చెరుకు తోటను, ఆ చెరుకు అంతా నరికిన తర్వాత ఆ తోట మళ్ళీ ఏం చేస్తాడు యజమానుడు? ఎందుకు? ఒకవేళ మళ్ళీ తడి తగిలిందనుకో మళ్ళీ ఏం చేస్తుంది? ఇది మొలకెత్తుతుంది. అందుకని తోట యజమాని ఏం చేస్తాడంటే మరలా మొలకెత్తకుండా ఏం చేస్తాడు? నిప్పంటిస్తాడు. ఇక నిప్పంటిస్తే మరలా మొలిచేదానికి వీలు లేదు, ఆస్కారం లేదు. ఇప్పుడు నేను అంటానండి, అట్లాగా నిన్ను తరుముతున్న శత్రువులు ఇక నీ కంటికి కనబడకుండా ఆయన కాల్చివేయబోతూ ఉన్నాడు. కోట గట్టిగా ప్రతికూలమైన పరిస్థితులు ఏవి నీ ఎదురు నిలబడినా కాల్చివేయబోతూ ఉన్నారు. విరోధముగా రూపించబడిన వారిని కాల్చివేయబోతూ ఉన్నారు. నీ కంటికి కనబడకుండా కనుమరుగు చేయబోతూ ఉన్నారు. యుద్ధము యెహోవాది. ఈ యుద్ధ రంగంలో నువ్వు జయమును చూడబోతూ ఉన్నావు, జయమును అనుభవించబోతూ ఉన్నావు. జయమును ఇవ్వగలిగిన ఆ శూరుడు నీకు ముందుగా అడుగులు వేయబోతూ ఉన్నారు. శత్రువులు అణచివేయబోతూ ఉన్నారు. ప్రతి విషయములో, ప్రతి చోట నా దేవుడు నీ చేతులకు విజయ పతాకాన్ని అప్పగించబోతూ ఉన్నాడు. విజయాన్ని నీకు స్వాస్థ్యముగా నా దేవుడు దయచేయబోతూ ఉన్నారు. అట్టి విజయం నా దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటారు, ఆయన ఎవరు? యుద్ధశూరుడు. యుద్ధశూరుడు ఏం చేస్తాడు? యుద్ధమే చేస్తాడు, ఇంకా మరొకటి చేయడు. ఆయన రక్షించసుడు ఏం చేస్తాడు? నిన్ను రక్షించుకుంటూ వస్తాడు. ఈ యుద్ధసుడు ఏం చేస్తాడు? గట్టిగా చెప్పండి, ఏం చేస్తాడు? యుద్ధం ఎవరి మీద? ఏ శత్రువులు నిన్ను తరుముతున్నారే, ప్రశాంతత లేకుండా చేస్తున్నారే, నిన్ను కలవరపరుస్తున్నారే, నిన్ను కృంగదీస్తున్నారే, లేని పోని మాటల చేత నిన్ను అలాగే అణచివేళ కంకణం కట్టుకున్నారే, వారందరిని ఏం చేయబోతున్నాడు ఆయన? గట్టిగా చెప్పు. నిప్పట్టించబోతున్నాడు. ఏమంటిస్తాడు? గట్టిగా వద్ద కావాలా? ఎంత ఆశ ఉన్నా తల్లే. నీ శత్రువులందరినీ నా దేవుడు ఏం చేయబోతున్నాడు? అంటించబోతున్నాడు. ఎక్కడ? వేర్లతో సహా నా దేవుడు తగలబెట్టబోతూ ఉన్నాడు.
అందరి మీద నీకు విజయమును నా దేవుడు అప్పగించబోతూ ఉన్నారు. అందరి మీద విజయం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఇక దూషించేవాడు ఉండడు, కించపరిచేవాడు ఉండడు, అవమానపరిచేవాడు ఉండడు, నిన్ను తరిమేవాడు ఉండడు, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు ఉండడు. ఎవడు నీ ఎదుట లేకుండా నా దేవుడు వడిగా నీ యుద్ధకు రాబోతూ ఉన్నాడు. వచ్చిన ఆయన యుద్ధము చేయబోతూ ఉన్నాడు. వచ్చిన ఆయన యుద్ధమును పూనుకోబోతూ ఉన్నాడు. పూనుకొనిన ఆయన నీ చేతులకు విజయాన్ని అప్పగించును గాక. హల్లెలూయా. ఒకటి, బాధల మధ్యలో నుండి నిన్ను రక్షించే సూర్యుడు. రెండు, శత్రువులందరినీ అణచివేసి శత్రువుల మీద నీకు విజయమును ఇవ్వగలిగిన సూర్యుడు. ముచ్చటగా మూడో మాట చెప్పి ముగిస్తాను. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 17వ వాక్యం. త్వరగా ఇదొక్క మాట ముగించేస్తాను. యెహోవా యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, శూరుడా, మహాదేవా, బాహుచేతను భూమి ఆకాశములను నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. హల్లెలూయా. సరే సరే కొట్టండి, కొట్టమల్లా కొట్టండి. మీ ఆశ నేనెందుకు కాదಲ್ಲ, కొట్టండి, గట్టి కొట్టు. ఇక తలెత్తున్నాను చూడండి, నేను చెప్తాను. ఈ గ్రంథకర్త అంటారు, శూరుడా, నీకు నీకు అసాధ్యమైనది ఏది. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసండి. ఈ మాట చదివేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. సరే, ఈ గ్రంథకర్త దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఏం చేశాడు? ఆయనను పొగుడుతూ ఉన్నాడు. మీరంతా తలెత్తున్నాను చూడండి. ఎవరిని పొగుడుతూ ఉన్నాడు? నువ్వెవరివి? శూరుడవు. నువ్వెవరివి? నువ్వెవరివి? మహాగణుడవి. నువ్వెవరివి? మహాదేవుడవి. నువ్వెవరివి? ఆకాశమును భూమిని, భూమి మీద సమస్తమును, ఆకాశమును నక్షత్రాలను, సూర్యుని చంద్రుణ్ణి నిర్మించిన దేవుడవు. నీవు సర్వలోకానికి చక్రవర్తివి. అయ్యా, నువ్వెవరివి? నువ్వు సూర్యుడివి. నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటి తెలుసంటే, ఈ భక్తుడు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పొగుడుతూ ఉంటే ఇప్పుడు దేవుడు పరవశించి ఉంటాడా లేక బాధపడి ఉంటాడా? గట్టిగా చెప్పు. దేవుని సన్నిధికి వెళ్ళి అడుగు ఒకటే అడుగుతున్నాడు, అయ్యా నువ్వు ఎవరు అనుకున్నావు నాయన? నువ్వు ఎవరు అనుకున్నావు? నీకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? నువ్వు ఎవరు అనుకున్నావు? మహాదేవుడవు కదా. నువ్వు ఎవరు అనుకున్నావు? మహాశూరుడవు కదా. నువ్వేమనుకున్నావు? నీకు చేత కానిది ఏమైనా ఉందయ్యా అని ఈ భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళి అడిగితే వెంటనే సమాధానం ఇస్తున్నాడు దేవుడు. వెంటనే, ఇక ఆలస్యం కూడా చేయలా. ఎందుకంటారు? ఇతడు పొగిడిన ఆ పొగడతను బట్టి, లేక ఇతడు దేవునిని ఘనపరిచిన ఆ ఘనతను బట్టి దేవుడు వెంటనే స్పందిస్తున్నాడు. లేట్ చేయలేదు, ఆలస్యం చేయలేదు. దావీదు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒకటి అంటాడు, అయ్యా నువ్వు కాక నాకు వేరొక ఆధారం లేదు, నీవు కాక నాకు వేరొక దిక్కు. అతని కీర్తనలు మీరు చదవండి బాగా. ఈ మాటలు తప్ప వేరొక మాట మాట్లాడాడు. నా కొండ, నా కోట, నా ఆశ్రయం, నా శైలం, నా దుర్గం, నా డాలు, నా విమోచన, ఇంక ఇది తప్ప మరొకటి. దేవుని ఎప్పుడు పొగుడుతూనే ఉంటాడు. అందుకే కాబోలేమో దేవుడు దావీదు సింహాసనం అంతవరకు స్థిరపరిచాడు. నిజమే, పొగిడేది మనకు తెలియక ఎవరిని? మనుషులు కాదా తల్లి? నా మాట వినండి, మనుషులు ఎవరిని పొగడవద్దు, పాస్టర్లను అంతకన్నా మీరు పొగడవద్దు. నిజం చెప్తున్నాను, పాస్టర్లను అంతకన్నా మీరు పొగడవద్దు. పాస్టర్ ద్వారా మీరు అంతకన్నా పొగిడించుకోవాల్సిన అవసరం లేదు. మీరు, మీరు మనమందరం ఎవరిని పొగడాలి చెప్పండి? సాధ్యము చేయగలిగిన దేవుని మాత్రమే మనం పొగడాలి. నా వల్ల మీకు ఒరిగేది, మీ వల్ల నాకు ఒరిగేది లేదు. అందుకే ఈ భక్తుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఒకటి అంటున్నాడు, అయ్యా నువ్వు ఎవరివి? శూరుడు. ఏ శూరుడు? సమస్తమును సాధ్యపరచగలిగిన
సూర్యుడు అని దేవుని పొగుడుతూ ఉంటే ఇతని పొగడతను విన్న దేవుడు, ఇతని నోట వచ్చే మాటను విన్న దేవుడు మరుక్షణమే చెప్తున్నారు. అదే 32:26 వాక్యం చదవండి. అంతటా యెహోవా యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నేను యెహోవాను దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. గట్టిగా యిర్మీయాతో దేవుడు ఒకటే అంటున్నాడు, యిర్మీయా, నీవు నా సన్నిధిలోనికి వచ్చి నీవు నన్ను గణపరుస్తున్నావు గనుక, నీవు నన్ను పొగుడుతున్నావు గనుక, నీ నోట మనస్ఫూర్తిగా నన్ను స్తుతిస్తున్నావు గనుక నేను వెంటనే నీకు సమాధానం ఇస్తున్నాను. నేను ఎవరిని అనుకున్నావు? సర్వశక్తి కలిగిన దేవుడను. నేను ఎవరిని అనుకుంటున్నావు? సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడను. నాకు అసాధ్యమైనది ఏదియు నిజమే కదండి. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఓ సేవకుడు చెప్తున్నాను, ఇప్పటి వరకు ఏది నీ జీవితంలో సాధ్యము కాలేదు, ఏది జరగక వేదన చెందుతున్నావో, ఏది జరగక కృంగిపోతున్నావో, ఏది జరగక వేదన చెందు కన్నీరు కారుస్తున్నావో, ఈరోజు మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో చేరిన నీవు దేవునిని కనపరచగలిగితే, మనుషులను కాదు, దేవుని నువ్వు ఆరాధించగలిగితే, మనుషులను కాదు, దేవునిని స్వరమెత్తి మనస్ఫూర్తిగా స్తుతించగలిగితే వెంటనే ఆయనకు సమాధానం పంపుతాడు. నీవు ఏది కోరుకుంటావో నేను దానిని నీ ఎడల సాధ్యపరచబోతున్నాను. ఏది ఆశిస్తావో నేను సాధ్యపరచబోతున్నాను. నీవు నా సన్నిధులకు నమ్మి అడుగు పెట్టావు కనుక నీ నమ్మకాన్ని నేను ఉమ్మి చేయను. నువ్వు ఏదైతే నమ్మావో నేను దాన్ని ఏం చేస్తాను? సాధ్యపరుస్తాను. నేను అనే మాట ఏంటండి, ఆ స్థితి మనకు కలగాలి. ఏ స్థితి? మనం దేవుని సన్నిధిలోకి వచ్చి, శూరుడా, ఓ మహాశూరుడా, ఓ మహాదేవుడా, ఓ మహాగణుడా, సర్వలోకానికి ఏలుతున్న చక్రవర్తి, నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందయ్యా అని నీ కుటుంబంలో జరగని దాని నిమిత్తం, నీ కుటుంబంలో సాధ్యము కాని దాని నిమిత్తం ఈరోజు ప్రభు పాదాలు పట్టుకొని యిర్మీయా ప్రార్థించినట్లుగా, శూరుడా, నీకు అసాధ్యమైనది ఏమైనా ఉందయ్యా అని అడిగినట్లుగా నువ్వు అడగగలిగితే ఈ ఆరాధన ముగించులోపే అతనికి వెంటనే సమాధానం వచ్చింది. అక్కడ వెంటనే దేవుడు సమాధానం పంపుతున్నాడు. నువ్వు నన్ను అడిగావు కనుక ఇప్పుడు నాకు సాధ్యము కానిది ఏదియు యిర్మీయా, ఏదైతే నువ్వు నన్ను అడిగావో నేను దానిని సాధ్యపరచబోతూ ఉన్నాను. నిండు మనసుతో కోరుకుంటున్నానండి. ఏది సాధ్యము కాలేదో నేటి వరకు జరగలేదో, ఏది నేటి వరకు అనుకున్న దానిని నీవు చేరలేక, గమ్యము చేరలేక వేదన చెందుతూ వచ్చావేమో, ఈరోజు మనసు విప్పి దేవుని అడగగలిగితే నా దేవుడు ఈ ఆరాధన మీ అందరితో చెప్పబోతూ ఉన్నారు. మీ అందరితో మాట ఇస్తున్నారు, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు, నేను సమస్తమును మీ ఎడల జరిగించబోతూ ఉన్నాను, నేను సమస్తమును చేసి ముగించబోతూ ఉన్నాను. సమస్తమును చేయగలిగిన దేవుడు మీ గుడారాల పట్ల చేసి ముగించును గాక. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆయన గణపరిస్తే చాలు. ఆయన గణపరిచిన మరుక్షణం సాధ్యము చేయగలిగిన సూర్యుడు వల్ల నీ యొద్దకు చెప్పరేంటండి. యేసు ప్రభు దగ్గరికి ఒకడు వచ్చాడు, కొడుకుని తీసుకొని వచ్చాడు. ఒక కొడుకు వచ్చి యేసు ప్రభుతో ఒక మాట అన్నాడు, బతకడా, నా కుమారుడికి చాలా ఇబ్బంది ఉంది, వీడు ఎక్కడ పడుతాడో తెలియదు, ఎక్కడ లేస్తుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, అసలు ఈయన ఏం పట్టుకున్నదో తెలియదు. అయ్యా నీ వలన అయితే. ఎవరి వలన? ఒరే, ఎవడి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నాడు వాడికి అర్థం కావట్లా. ఈతనంటాడు కుమారుడు తీసుకొని, నీ వలన అయితే నా కుమారుని బాగు చేయ అన్నాడు. అప్పుడు యేసు ప్రభు, నేనంటే ఏమనుకున్నావు అన్నాడా? ఎక్స్ట్రా మాటలు ఏం మాట్లాడలేదే, చాలా స్మూత్గా డీల్ చేస్తున్నాడు. ఎవరిని? అతన్ని చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి గాయం కలగకుండా, అతడి మనసు నొప్పించకుండా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. తమ్ముడా, నువ్వు ఎవరి దగ్గరికి వచ్చావు? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? బాగుపడాలనే కదా నీ కొడుకు వచ్చింది. కానీ నేను ఒక మాట చెప్తున్నా, విను. నమ్ముట నీ వలనైతే, అబ్బా, యేసయ్య నోట నుండి జారవల ముత్యము లాంటి మాట అండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయరురా,
నేను పలానా చోట ఈ కార్యం చేశాను, ఓపెన్ చేయి అన్నాడా? చెప్పరేంటండి? పలానా చోట బాగు చేశాను, పలానా గడ్డను కరగదీశాను, పలానా వాళ్ళకు గర్భఫలం ఇచ్చాను, పలానా వాళ్ళని బాగు చేశాను, పలానా మరణపడం లేపాను, ఏమన్నా చెప్పాడా? చెప్పరేంటండి? వెనక జరిగిన ఏ చెప్పాలి? అప్పటి వరకు చాలా అద్భుతాలు చేశాడు ఆయన, అప్పటి వరకు చాలా సూచక్రియలు జరిగించాడు, ఇవన్నీ ఏం చెప్పలేదు ఆయన. ఈ రోజున విశ్వాసే ఎవరు? గట్టి చెప్పు. విశ్వాసే ఏమైపోతున్నారు? కళ్ళ ముందు కనపడుతున్న మాయకు బలైపోతున్నారు, కళ్ళ ముందు కనపడుతున్న వంచనకు బలైపోతున్నారు. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుని మీద నమ్మకం లేదు. ఎవరి మీద ఉంది? పాస్టర్ల మీద మాత్రం నమ్మకం ఉంది. అందుకే దేవుడు అంటారు నేను చేయను పో. పాస్టర్ల మీద నమ్మకం ఉన్నంత వరకు ఏది నీ కుటుంబంలో జరగదు. అది నేను అవ్వచ్చు, ప్రపంచంలో ఎంతటి గొప్ప సేవకుడై ఉండవచ్చు. ఎవరి మీద ఉండాలి నమ్మకం? ఎవరి మీద ఉండాలి నమ్మకం? అందుకే అతనితో దేవాతి దేవుడు అంటారు, తమ్ముడా నీవు నమ్మితే ఏమని నమ్మాలి? నేను చెయ్యగలను, నాకు అసాధ్యము కాదు, నేను సాధ్యపరచగలను అనే నమ్మకం నీలో ఉంటే ఏమవుతుంది? అది నమ్మి నువ్వు నా యొద్దకు వచ్చావు కనుక నేను నీ ఎడల దానిని తప్పక సాధ్యపరుస్తాను. ఇప్పుడు నేను కూడా అదే అనేది మిమ్మల్ని. ఆయన నీ గుడారములో ప్రతి కార్యము సాధ్యపరచాలి అంటే, నువ్వు అనుకున్న గమ్యం నువ్వు చేరేటట్లుగా ఆయన ప్రతి మార్గములను సరళము చేయాలి అంటే, నువ్వు అనుకున్న చోట ఆశీర్వాదకరంగా నువ్వు నిలబడాలి అంటే, నువ్వు అనుకున్న దానిలో ప్రతి దానిలో ఒక గెలుపు బాటను నువ్వు చూడాలి అంటే, లేఖనం చెప్పకనే చెబుతూ ఉంది, అసాధ్యము కానిది కూడా సాధ్యపరచగలిగిన దేవుని దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆయన మీద నువ్వు నమ్మకం ఉంచుకోగలిగితే, ఆయన చెప్తున్నాడు నేను దానిని, చెప్పు గట్టిగా, నేను దానిని సాధ్యపరచబోతూ ఉన్నాను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, నేను సమస్తమును చేసి ముగించబోతూ ఉన్నాను, నేను సమస్తమును జరిగించబోతూ ఉన్నాను. ఇక జరగదు అనుకున్న ప్రతిదీ కూడా నేనేం చేయబోతున్నాను? చేసి ముగిస్తాను. ఎప్పుడు 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 నువ్వు నమ్మి ఆయన దగ్గరికి వస్తే, నీ నమ్మకాన్ని బట్టి ఆయన ప్రతి దానిని ఒక శూరుని వలె నిలిచి ప్రతి దాన్ని ఏం చేస్తాడు? మనందరికి కూడా బాగా పరిచయమే, మనందరికి బాగా పరిచయమే. ఇప్పుడు అబ్రహాం గారు ఉన్నారా లేదా? ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అబ్రహాం గారు ఉన్నారా లేదా? ఉన్నారు. ఆ మార్గపు మధ్యలో వెళుతున్న ఆ ముగ్గురిని పిలిచాడా లేదా? పిలిచాడు. వారికి అన్నం పెట్టాడా లేదా? చెప్పండి గట్టిగా. అన్నం పెట్టాడు. వెళ్తున్న వారిని పిలిచాడు, పిలిచిన వారిని గుడారంలో తీసుకుని వెళ్ళారు, గుడారం దగ్గర కూర్చోబెట్టారు. అంత వేడిగా పులకాలు చేశాడు, వేడిగా పులకాలు, నూనె లేకుండా కదా, వేడిగా పులకాలు చేసి బాగా మందులోనికి వెళ్ళి మంచిది దట్టమైనది బాగా కొవ్వు పట్టింది ఒకటి తీసుకుని వచ్చి ఆయన వధించి అద్దరు భార్యాభర్తలు కలిసి వండి ఎవరికి పెట్టారు? ఇలాగ పెట్టారు. వీళ్ళు కూడా కడుపు నిండా తిన్నారు. తిని వెళ్ళేటప్పుడు ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ అండి, ఇంట్లోకి అడుగు పెట్టిన మరుక్షణం, అయ్యా నాకు ఈ బాధ ఉందయ్యా, నాకు ఈ సమస్య ఉందయ్యా, అయ్యా నా కొరకు వేడుక అన్న ఏమన్నా అడిగారా? సరే, కడుపు నిండా అన్నం పెట్టారు. సరే వెళ్ళేటప్పుడు, అయ్యా వచ్చి పీకల దాకా తిన్నావుగా, మరి నా సమస్య నీకు వినవేంటి? నా సమస్య చెప్తాను అన్నాడు అబ్రహాము. ఏం మాట్లాడాలా? మనం కానీ సేవకులు కానీ మన ఇంటికి వస్తే, అంటే చెప్పొద్దు అంటలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రాగానే కూర్చున్న మరుక్షణం పుస్తకాల కట్ట విప్పుతామా లేదా? చెప్పండి తల్లే, విప్పుతాం. సరే అప్పుడు విప్పకపోయినా అంత కడుపుండా అన్నం పెట్టి కూర్చొని పెట్టి, అన్నయ్య ఇది సమస్య అని చెప్తారా లేదా? చెప్పండి. ఎందుకు చెప్తారు? మా కొరకు ప్రార్థన చేస్తారని సేవకులు చెప్తారు, తప్పు కాదు. నేను అనే మాట ఏంటంటే, అబ్రహాము ఈ మాటలు ఏవి కూడా అస్సలు మాట్లాడాల. వచ్చారు, కూర్చోబెట్టారు, వండి పెట్టారు, తిన్నారు, ఇక బయలుదేరి వెళ్తున్నారు. సరేనన్నాడు. తనకు కలిగిన సమస్య చెప్పుకోలా. వీళ్ళు ఏం చేశారు? తిన్న మేము వెళ్తే బాగోదనుకున్నారేమో. లేచి అబ్రహాం
ఇంచుమించుగా 24-25 సంవత్సరం ఎదురు చూస్తున్నావుగా. ఎదురు చూస్తున్నావా? అవునయ్యా, ఇదిగో మీదటికి మళ్ళీ ఇదే కాలమున నేను నీ యొద్దకి వస్తా, ఇబ్బంది లేదు, వస్తా. నేను వచ్చేలోపు నీ చేతులు ఎవరుంటారు? చక్కని కుమారుడు ఉంటాడు, దాంట్లో తిరిగే లేదు, మాట ఇస్తున్నాను అన్నాడు అని వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఆ అమ్మ అక్కడ ఉంది. ఏ అమ్మ? శారమ్మ. అటు బయట ఉండదు, అటు బయట ఉండదు, లోపల ఉండదు, సగమేమో బయట ఉంటుంది, సగమేమో సందు. ఏ సందు? కిటికీ సందు కాదే తల్లె, కట్టండి సందు అని ఒక చెవి వేసింది. ఆడోళ్ళకు ఉన్న బుద్ధి అంతా ఏంటంటే దొంగ సాటుకి ఒక పక్కన ఎంతమంది ఉన్నా ఒక చెవు మాత్రం ఒక పక్కన వేసే ఉంటారు. ఆడోళ్ళు తక్కువ ఏం కాదు. పాపం ఏమో సరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, పోనీలే అని వదిలేయచ్చు కదా. అట్ట వదిలితే ఎట్లా? వినాలి, నేను వినాలి అని చెవేసింది. తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ ఏమన్నా పక్కున నవ్వింది అంతే. చూసి శారా ఎందుకు నవ్వేమన్నాడు. ఏమన్నా తడబడిందా? ఆడులు అబద్ధాలు ఆడితే సిమెంట్తో వేసిన గోడలాగా ఉంటుంది. నిజం, వెనక ముందు ఏం ఆలోచించాలా. నేనెప్పుడు నవ్వానయ్యా? చూడండి, అబద్ధం ఆడదని కూడా ఆలోచించాలా. ఎవరు? మీరమ్మా. తక్కువనండి శారమ్మ, నేనెప్పుడు నవ్వానయ్యా? నాకు సంబంధమే లేదు స్వామి, నేను నవ్వలేదు. శారా, నేను విన్నానుగా, నేను చూశానుగా, నువ్వు తలుపు సాటు నుండి గుడారంలో తలుపు సందు నుండి నేను చెప్పిన మరుక్షణం పక్కన నవ్వేవే. ఇదిగో నీవు నవ్వినట్లే నవ్వు లాంటి కుమారుడు నీ చేతుల్లో నేను పెట్టబోతున్నాను. ఎందుకంటే నాకు అసాధ్యమైనది ఏదియు, గట్టిగా చెప్పు. తండ్రి దేవుడు ఒకటి అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏది లేదు. నేను సమస్తమును సాధ్యపరచుటకు సర్వశక్తి కలిగిన దేవుడను. నువ్వు నవ్వావు కదా, నేను చెయ్యాలని అనుకున్నావు కదా. కాదయ్యా, మళ్ళీ వేరే రకంగా నువ్వు భావించవద్దు. నేను ఎందుకు నవ్వాను అంటే, ఈ వయసులో గర్భం ఉడిగిపోయింది, ఇక ఈ వయసులో నేను పిల్లలు కనేదానికి కూడా శక్తి లేదు, బలహీనమైపోయాను. ఇది నా వల్ల కాదనుకున్నాను. నీ వల్ల కాదు, కానీ సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుణ్ణి నేను నీతో కూడా ఉండబోతూ ఉన్నాను. నీకు సాధ్యము కాకపోవచ్చు, నేను సాధ్యము చేసి ముగించబోతూ ఉన్నాను. నీ వల్ల కాకపోవచ్చు, నేను నీ పట్ల అద్భుతం చేయబోతూ ఉన్నాను. భయపడకు. మరుసటి సంవత్సరం ఈనాటికి నీ చేతుల్లో నవ్వు లాంటి కుమారుని పెట్టబోతూ ఉన్నాను. నేను దీన్ని చేసి ముగించబోతూ ఉన్నాను, దీన్ని సాధ్యపరచబోతూ ఉన్నాను అని ఏం చేశాడు ఆయన? సాధ్యం చేసి ఏమండి ఆ కుటుంబంలో ఏం నిలబెట్టాడు? నా ముగింపు మాటలకు నేను కూడా మీతో అదే చెప్తున్నాను. ఏది సాధ్యం కాదని నువ్వు అనుకుంటున్నావో, ఈరోజు ఏదైనా కావచ్చు అండి. ఇది నా వల్ల కాదు, నీ వల్ల కాదు, వాస్తవమే. ఇది నీ చేత కాదు, వాస్తవమే. ఓ సేవకుడు చెప్తున్నాను, నీకు సాధ్యము కాని దానిని నా దేవుడు నీ గుడారంలో శూరుడిగా ఉండి ప్రతి దానిని సాధ్యపరచబోతూ ఉన్నాడు, ప్రతి దాన్ని సాధ్యం చేయబోతూ ఉన్నాడు. నీ కన్నులతో నువ్వు చూడబోతూ ఉన్నావు, నీ నోటితో సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. నా దేవుడు శూరుడుగా బయలుదేరి రాబోతూ ఉన్నారు, బయలుదేరి వచ్చి ఉన్నారు. వచ్చిన ఆయన ప్రతి దానిని సాధ్యము చేసి ముగించబోతూ ఉన్నారు, సాధ్యపరచబోతూ ఉన్నారు. నీవు అనుకున్నవి ప్రతి దానిని నా దేవుడు సాధ్యము చేయునుగాక. ఆయన సాధ్యపరచి నీ నోట ఏముంచబోతున్నాడు? నవ్వు. ఎందుకంటే ఇక అనుకున్నావు కదా సాధ్యం కాదని, అది సాధ్యమైతే ఏమవుతుంది? ఏడుస్తావా, నవ్వుతావా? సేవడు నిండు మనసుతో కోరుకుంటున్నానండి. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నో మాసాల నుంచి, ఎన్నో దినాల నుంచి ఇది జరిగితే బాగుండు, ఇది చూస్తే బాగుండు, ఇది నేను అనుభవిస్తే బాగుండు అనే నిరాశలో బ్రతుకుతూ ఒకవేళ వేదన చెందుతున్నావేమో, నా ప్రభు ఈరోజు మీ అందరితో చెప్తున్నారు, నాకు అసాధ్యమైనది
ఏది లేదు. మీరు మనసులో తలంచిన ప్రతి కార్యము నా ప్రభు సాధ్యపరచబోతూ ఉన్నాడు. కోర్టు గట్టిగా, గట్టిగా. మీరు అనుకున్న ప్రతిదీ సాధ్యపరచబోతూ ఉన్నారు. సాధ్యమవునుగాక, సాధ్యపరచునుగాక. జరగనిది ప్రతిదీ నా దేవుడు మీ గుడారం పట చేసి ముగించునుగాక. ఆయన సాధ్యపరచు శూరుడిగా నీ ఎదుట నీకు ప్రత్యక్షం కాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథంలో రాయబడింది, యెహోవా శూరుని వలె బయలుదేరుచున్నాడు. మరి బయలుదేరి వచ్చిన ఆయన ఏం చేస్తాడు? మనం మొరపెడితే మన బాధల మధ్యలో శూరుడిగా నిలిచి మనల్ని రక్షిస్తాడు. ఆయన మన బాధల మధ్య నుంచి రక్షించే శూరుడిగే కాదు, మన యుద్ధములన్నిటిని జరిగించి యుద్ధ శూరుడిగా నిలిచి మనకేమిస్తాడు? జయాన్ని ఇస్తాడు. ముచ్చటిగా మూడవ మాట ఏంటి? ప్రతిదీ సాధ్యము కాని ప్రతి దానిని సాధ్యపరచు శూరుడిగా నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు. ప్రతి దానిని ఆయన సాధ్యపరచునుగాక. 3 మాటలు చెప్పే. ఏ శూరుడు? రక్షించే శూరుడు. ఏ శూరుడు? జయమిచ్చే శూరుడు. ఏ శూరుడు? సాధ్యపరిచే శూరుడు. నా దేవుడు ఈ అనుభవాలన్నిటినీ మీ గుడాల పట్ల నెరవేర్చి ముగించునుగాక. అలాగే లేచినప్పుడు ఒక చిన్న ప్రార్థన. చాలా సమయం అయింది, ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్దాం. అందరూ ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, శూరునిగా బయలుదేరావు, శూరునిగా మా మధ్యలో అడుగు పెట్టావు. మా బాధల మధ్య నుంచి మమ్మల్ని రక్షించవా? మా బాధల మధ్య నుంచి మాకు విమోచన కలగచేయవా అని అడుగు. నీ బాధ ఏదైనా, నీ ఇబ్బందులు ఏదైనా, నీ శోధన ఏదైనా, వాటి మధ్యలోంచి రక్షించే శూరునిగా బయలుదేరి వచ్చి ఉన్నారు. ఆ శూరుడు మిమ్మల్ని రక్షించబోతూ ఉన్నారు. ఆ శూరుడు మిమ్మల్ని విమోచించబోతూ ఉన్నారు. ఆ శూరుడు మీ బాధల మధ్యలోంచి తప్పించబోతూ ఉన్నారు. ఆయన యుద్ధశూరుడిగా ప్రత్యక్షమై ఉన్నాడు. యుద్ధశూరుడిగా బయలుదేరి వచ్చాడు. నీ శత్రువులను అణచివేయబోతూ ఉన్నారు. నీ శత్రువులను కాల్చివేయబోతూ ఉన్నారు. నీ శత్రువుల మీద నా దేవుడు నీకు విజయమును కలగచేయబోతూ ఉన్నాడు. ఆ విజయమును కలగచేయుటకు ఆయన వడిగా రాబోతూ ఉన్నాడు. వచ్చిన ఆయన శత్రువులను అణచి నీకు విజయమును కలగచేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నీకు అసాధ్యమే, నీవు చేయలేకపోతావు, నీ వల్ల కాదు. కానీ శూరుడైన నా యేసయ్యకు సమస్తము సాధ్యము. ఆయన చెయ్యలేనిదంటూ ఏది లేదు. ఆయన చెయ్యలేనిదంటూ ఏది లేదు. నీవు ఏది అడిగినా సమస్తమును చేసి ముగించబోతూ ఉన్నాడు, సాధ్యపరచబోతూ ఉన్నారు. ఒక శూరుడిగా ఆయన నీ గుడారంలో నిలిచి సాధ్యపరచునుగాక, సాధ్యపరచునుగాక. ప్రతి దానిని నెరవేర్చబోతూ ఉన్నారు. ఏది కోరుకుంటావో, ఏది జరగాలని ఆశపడతావో, ఆయన దాన్ని చేసే ముగించబోతూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, శూరుడిగా వచ్చావు, నన్ను రక్షించండి. సూర్యుడిగా వచ్చావు, నాకు విజయమును కలిగించేయండి. సూర్యుడిగా వచ్చావు, అసాధ్యమైన వాటన్నిటిని మీరు సాధ్యపరచండి అని కోరుకోగలిగితే, నేను ప్రకటించే సూర్యుడు, నేను ప్రకటించే యోధుడు నిశ్చయముగా మిమ్మల్ని రక్షించబోతూ ఉన్నాడు. జయమును ఇవ్వబోతూ ఉన్నాడు. సాధ్యపరచబోతూ ఉన్నారు. ఈ దినమును మీరు అద్భుతాన్ని చూడబోతూ ఉన్నారు. ప్రతి కార్యము నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నారు. కనుక ప్రార్థన చేసుకోండి. మీ కొరకు మేము కూడా ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, కృపలైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. గత పునరుద్ధానపు ఆరాధన మొదలుకొని ఈ ఆరాధన వరకు కూడా నా తండ్రి మరొకసారి మీ పాదాల చెంత చేరి నా తండ్రి మీ నామాన్ని స్తుతించటానికి, గణపరచటానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నన్ను మమ్మల్ని మరొక దినాన ఈ పునరుద్ధానపు ఆరాధనలోనికి మీరు మమ్మల్ని సమకూర్చినందుకై మీకు స్తోత్రం. పాటల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మీ శ్రేష్టమైన నామానికి మహిమ తెచ్చుకున్నందుకై మీకు స్తోత్రం నాయన. అయ్యా, మాతో నా తండ్రి దైవజనుల్ని మరుగుపరిచి పరిశుద్ధాత్ముడా నిశ్చయముగా నా తండ్రి యుద్ధము చేసే దేవునిగా నా తండ్రి మీరు మాకు పరాక్రమ శూరుని వల్లే నా తండ్రి మీరు మాకు తోడయ్యండి ప్రత్యక్షమయ్యి యేసయ్యా మా ఎడల నా తండ్రి నీకు స్తోత్రం నాయన. మేము బాధలో మీకు మొరపెట్టినప్పుడు యేసయ్యా రక్షించగలిగిన శూరుని వలె మీరు మాకు తోడై ఉంటారని
నిశ్చయముగా నా తండ్రి నీకు స్తోత్రం నాయన. మీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టే వారిగా నా తండ్రి ప్రతి ఒక్కరూ కూడా మేము నడిపించబడాలి నా తండ్రి. ఏ బాధలు కన్నీళ్ళు దుఃఖము కలిగినప్పుడు నా తండ్రి మనుషుల యొద్దకు వెళ్ళి వారి యొక్క బాధను చెప్పుకోకుండా యేసయ్యా మీ సన్నిధిలో వచ్చి నా తండ్రి మీ ఎదుట మోకాళ్ళు ఊని నా తండ్రి అయ్యా ప్రతి ఒక్కరూ కూడా నా తండ్రి బాధ కలిగినప్పుడు ప్రార్థన మొరపెట్టేటట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. యుద్ధ శూరునిగా నా తండ్రి మీరు మాకు విజయాన్ని కలుగు చేయగలిగిన దేవునిగా ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నిజమే యేసయ్యా, మనుషులకు అసాధ్యము కానీ నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని యేసయ్యా నిశ్చయముగా నా తండ్రి మా అందరిలో నా తండ్రి ఎప్పటికీ కూడా మీ యందు అపనమ్మకము కలగకుండా మీరు మాకు సహాయము చేయగలిగిన దేవునిగా అయ్యా, సహాయం అసాధ్యమైనది సాధ్యపరచగలిగిన శూరునిగా మీరు మాకు తోడుగా ఉన్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఈ ఆరాధన అంతటిని కూడా మీ నామఘనత కొరకు జరిగించినందుకై మీకు స్తోత్రం నాయన. ఇంతవరకు వాక్యం చెప్పిన మా సేవకులకు కూడా ఇంకా మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించి ఈ ప్రాంతానికి కావాల్సిన రెట్టింపైన కృపచేత మీరు నింపమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రం. నీ మందిర ఆవరణంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరితో నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా, పరాక్రమ శూరుని వలె మీరు మాకు తోడై ఉంటారని అయ్యా నిశ్చయముగా నా తండ్రి మాతో ముచ్చటించినందుకై సంబోధించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నీ మందిర ఆవరణలో అడుగుపెట్టిన ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు నిండారులుగా ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రం. వాక్యం విని వాక్యానుసారంగా మేము నడిపించబడినట్లుగా సహాయము చేయమని యేసయ్యా నిశ్చయముగా ఈ ఆరాధన అంతటినీ కూడా అయ్యా ప్రారంభం అల్పంగా ఉన్నప్పటికీ ముగింపు మహిమకరంగా మీ నామఘనత కొరకు జరిగించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని శూరునిగా నిలిచి ప్రతి కార్యమును సాధ్యపరుచును గాక. ఆమెన్. ఆమెన్.